దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమయంలో నేరుగా వాక్యోపదేశం చేయబోతున్నటువంటి పిఎస్ స్వామి గారిని ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని సన్నిధిని ప్రేమించి ఈ స్థలానికి చాలామంది సేవకులు రావటం అది అభినందనీయం. చేరి వచ్చిన మీ అందరికీ మరోసారి నా అభినందనలు తెలియచేస్తూ, దూరం నుంచి ఎవరైనా దేవుని మాటలు వింటూ ఉంటే వారిని మరోసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మాటలు విని చెడిపోయినోడెవడు ఉండడు. దేవుని మాటలు వినకుండా బాగుపడేవాడు కూడా ఎవడు ఉండడు. కనుక దేవుని మాటలు విని బాగుపడే ఒక అవకాశం మరి కౌలూరు గ్రామంలో ఏర్పాటు చేయబడగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నేను కోరుతా ఉన్నా. ఇక విస్తరించి మాట్లాడలేను. దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని వివరించే పని చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి ఇలా రాసి ఉంది. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా ఆధీనములో ఉన్నవి. ప్రభు ఈ వచనాలు ఈ రాత్రి మన ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్తారా? ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాం. కౌలూరు గ్రామమందు స్థానిక సంఘము ద్వారా గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు నీ మాటలు వినాలి అని ఆశతో నీ దాసుడు ఈ సభలను ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించారు. ఇప్పటికే మా మీద ఒక దినము దొర్లింది. 2వ దినం, అది కూడా చివరి కూడిక. ప్రభువా, నీ పాదాల చెంత మేము కూర్చున్నాము. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడుదురని, మెట్టుకు మా మధ్య సిలువ వేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీరు కృపాకార్యం చేయమని నమ్మదగిన మంచివాడవైన నీ నామంలోనే తండ్రికి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా,
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో దర్శనాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనాలకు 4 భాగాలుగా విభజించి 4 రకాలైన దర్శనాలు ఉన్నాయి అని బైబిల్ పండితులు చెప్తారు. అవేంటో ముందు చెప్పనివ్వండి. బైబిల్లో కనబడుతున్న దర్శనాలు 4 రకాలు. అందులో మొదటి దర్శనం దేవుని పరిశుద్ధతను గూర్చిన దర్శనం, విజన్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్. దేవుని పరిశుద్ధతను గూర్చిన దర్శనం. ఆ దర్శనం ప్రవక్త అయిన యెషయా ఆయన చూచి దేవుని సముఖమందు తాను పగిలిపోయాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడనని పెళ్ళుమని పగిలిపోయాడు ఆయన. ఇది దేవుని పరిశుద్ధతను గూర్చిన దర్శనం. ఇది ఒకటి. అలాగనే ప్రియమైన మిత్రులారా, దేవుని కృపా దర్శనం ఉంది, విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపా దర్శనం. దమస్క మార్గం గుండా వెళ్ళిపోతున్న పౌలు ఆ కృపా దర్శనాన్ని ఆయన పొందాడు. దూషకుడు, హింసకుడు, హానికరుడు అటువంటి ఆయనకు పునరుత్థానుడైన క్రీస్తు కనబడ్డం, అది దేవుని కృపా దర్శనమే. కృపా దర్శనం పొందినవాడు కృపలో ప్రవేశించి కృపా సువార్త కొరకు ప్రాణము లెక్క చేయకుండా బతికేవాడయ్యాడు. ఇది కృపా దర్శనం. ఇది పౌలుకు దొరికిన అనుభవం. 3వ రకమైన దర్శనం ఇలా చెబుతాము. 3వ దర్శనం మిత్రులారా, దేవుని గొప్పతనాన్ని గూర్చిన దర్శనం, ద విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ అన్నారు. దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనం ప్రియులారా, సీనాయి పర్వతము దగ్గర అది మోషే చూడగలిగాడు. అది దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనమే. ఆయన గొప్పతనముతో తన ప్రజలు బానిసలుగా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సీనాయి పర్వతం వరకు దిగి వచ్చాడు ఆయన. ఇది ఒక దర్శనం. మరొక దర్శనం ఉంది. అదేంటనంటే దేవుని మహిమను గూర్చిన దర్శనం, విజన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను గూర్చిన దర్శనం. ఈ రాత్రి నేను చదివాను చూడండి ఈ వచనాలు. ఇవి దేవుని మహిమను గూర్చిన దర్శనం. అదే తరువాత వివరిస్తాను. ఇది పద్మాసు ద్వీపంలో అపోస్తలుడైన యోహానుకు దొరికిన దర్శన భాగ్యం. ఈ 4 రకాల దర్శనాలు బైబిల్లో ఉన్నాయి. దేవుని పిల్లలమైన మనం ఈ దర్శనాలు చూడడం, ఇది మనకు చేతనైతే మనకు రావలసినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు మనకి వస్తాయి. దేవుని పరిశుద్ధ దర్శనము చూచిన వాడు ప్రభు కొరకు ప్రయోజకుడయ్యాడు. దేవుని కృపా దర్శనము చూచిన వాడు దేవుని కొరకు అత్సాక్షి అయ్యాడు. దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనము చూసిన వాడు దేవుని ప్రజలకు విమోచకుడయ్యాడు. దేవుని యొక్క మహాదర్శనం, మహిమ దర్శనము చూచిన వాడు దేవుని సంఘానికి నిరీక్షణ అనుగ్రహించిన వాడు అయ్యాడు. ఇట్లా దేవుని దర్శనము చూడడానికి మనం ఇష్టపడాలి, చూడాలి. అయితే ఈ రోజున ఈ దేవుని గొప్ప దర్శనాలు చూడగలిగినంత కళ్ళు మన కళ్ళు కాదు. అందుకనేమో ఒక భక్తుడు ఒక పాట ఇలా రాశాడు, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతాము నే నిన్ను చూడ. నీ దర్శనము చూచే కన్నులు నాకు లేవు. ప్రియులారా, సీనాయి పర్వతం దగ్గర మోషే చూడగలిగాడు దర్శనం. దమస్క మార్గములో పౌలు చూడగలిగాడు దైవ దర్శనం. అలాగనే యెషయా చూచాడు దేవుని పరిశుద్ధతను గూర్చిన దర్శనం. పద్మాసు ద్వీపంలో యోహాను చూడగలిగాడు దర్శనం. ఈరోజు దైవ దర్శనము చూడలేని మనుషులంగా మనం ఎట్లా తయారైనాము అని అంటే అందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మనం దేవుని దర్శనాన్ని, దేవుని సాక్షాత్కార్యాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాము అంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం
4వ వచనములో ఉన్న ప్రకారం ఈ యుగ సంబంధమైన దేవత వీళ్ళ మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగు చేస్తుంటే వీరు దేవుని దర్శనము చూడలేని అంధులుగా మిగిలిపోయారు. ఇదొక కారణమైతే ఎఫెసీ పత్రిక 4:17, రోమా పత్రిక 1:22 వచనం ప్రకారం వీరి మనసును వీరి హృదయమును అంధకారమయమాయను అని రాసి ఉంది. దేవర్ డార్కెన్ ఇన్ దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్. వాళ్ళ హృదయాలు వారి మనసులు అంధకారమయమైపోయినాయి. మరి దేవుని దర్శనం ఏమి చూడగలుగుతారు వీళ్ళు అని అనిపిస్తుంది. మరికొంతమందికి వారి కంటికి పొరలు కమ్మేసి ఉంటాయి. సౌలు అనబడిన యోధా మతస్థుడైన యోధా మతంలో నిష్ట కలిగిన సౌలుకు అననీయ అనే దేవుని సేవకుడు ప్రార్థిస్తేను ఆయన కంట నుంచి పొరలు లాంటివి రాలయ్యంట. ఏమిటి పొరలంటే అదే మత గర్వం, అదే భక్తి అహంకారం. ఆ రోజు సౌలుకు పట్టినటువంటి పొరలు అవి రాలకపోతే దేవుని చూడడం అది ఎవడికి చేత కాదు. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలం అన్న పేరైతే పెట్టుకున్నామేమో కానీ దేవుని ప్రత్యక్షతలు, దేవుని దర్శనం, దేవుని యొక్క సాక్షాత్కారం అది చూడడం ఇది మనకు నిజంగానే చేతనైందంటారా? వినండి, ఎట్లా నువ్వు క్రైస్తవురాలవయ్యావు, నువ్వు ఎలాగ నువ్వు దేవుని నమ్మానని చెప్పుకుంటున్నావు, దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత, దేవుని సాక్షాత్కారం చూడడం అది నీకు చేతనయ్యిందా అన్నదే ఒక ప్రశ్న. నేను అనుకుంటాను దైవజండు రాసిన పాట మరోసారి నేటి దేవుని పిల్లలు పాడుకోవడం అవసరమేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు మాకు నిరతాము నీ నిన్ను చూడ. ఎస్ఐ అత్యున్నతమైన సింహాసనం ముందున్న నిన్ను చూడగలిగినట్లు, సీనాయి పర్వతము దగ్గర మోషే నిన్ను చూడగలిగినట్లు, దమస్క మార్గములో సౌలు నిన్ను చూడగలిగినట్లు, పద్మాసు దీపములో యోహాను నిన్ను చూడగలిగినట్లు, ఓ ప్రభువా మా కంటికి పట్టిన పొరలు రాపవా, మా మనసును మా హృదయమును అంధకారమయమైన కారణం చేత మా మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి మేము బ్రతుకుతున్నామే, మా కంటికి పొరలు కమ్మేశాయి, మా మనసు మా హృదయం అంధకారమయమైపోయింది. ఈ యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రాల గ్రుడ్డితనము కలుగు చేసింది. అందుకే నేను చూచే కనులే మాకు లేవు. నీ పేరు పెట్టుకుని బతుకుతున్నాం కానీ నీ ప్రత్యక్షతలు మేము చూడలేదు. నీవిచ్చిన మేలులు అనుభవిస్తూ బ్రతుకుతున్నాము కానీ నీ దర్శనము చూచే మా కన్నులు మాకు లేవు. ఈ రోజున నిన్ను చూచే కన్నులు మాకు ప్రసాదించవా అని వేడుకోవడం అవసరమేమో అని అనిపిస్తుంది. ఇంత ఉపోద్ఘాతం బంగాళాఖాతం అంతా ఎందుకు చెప్పానంటే ఈ రోజున అందరూ క్రైస్తవులే. ఏమండి, నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు ఈ క్రైస్తవుల్లో క్రైస్తవ్యమే లేక కనబడుతుంది. నేతి బీరకాయలో నెయ్యి లేదు, ఈ క్రైస్తవుల్లో క్రైస్తవ్యము లేదు. ఇక లోకమేమి యేసు ప్రభువుని నమ్ముతారు. వీళ్ళు క్రైస్తవులని పేరు పెట్టుకొని వీళ్ళు బాగుపడింది లేదు, వీరు చుట్టూ ఉన్న సమాజానికి ఆశీర్వాదం అందించింది లేదు. వీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ప్రవేశించే వాళ్ళకి అడ్డం పడేటువంటి వినండి వేషధారులు వీరు భయంకరమైన వినండి ప్రియులారా దేవుని రాజ్యానికి అడ్డుబండలుగా మిగిలిపోతారు. యేసు ప్రభు దయగల మాటలు మాట్లాడేవాడు అని బైబిలే చెబుతుందిగా. ఆయన మాటలు దయగల మాటలు, ఆయన మాటలు ఆదరించే మాటలు. కానీ ఒకసారి ఆయన పరుషంగా కూడా మాట్లాడతాడు. ఒకసారి ఆయన పరుషంగా మాట్లాడి ఏమన్నాడంటే, మీలో అభ్యంతరములు రాకమానవు, కానీ ఎవడ వల్ల అభ్యంతరం వస్తుందో వాడు మెడకు తిరగటరాయి కట్టుకొని సముద్రములో పడ్డం మేలు అన్నాడు. అదేంటండి, దయగల మాటలు మాట్లాడే ప్రభు, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడే ప్రభు, ఆదరించే మాటలు మాట్లాడే ప్రభు తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో పడమంటున్నాడే. తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో పడ్డమంటే నువ్వు సముద్రంలో పడి చావు అంటున్నాడన్నమాట. నువ్వు అభ్యంతరంగా ఉండడం కంటే మరొకరు దేవుని దగ్గర రావడానికి నువ్వు అభ్యంతరంగా ఉండడం కంటే చావరాదు. మరి తిరగట్రాయి కట్టుకుని ఎందుకు చావాలంటే నువ్వు చచ్చా కూడా తేలకూడదు, ఎవరికి కనబడకూడదు. అలాంటి పాడు బతుకుని ఇది. నువ్వు చావటం మేలు, చచ్చా కూడా ఎవడ కనబడకుండా ఉంటేనే మేలు. నువ్వు యేసు ప్రభువులో సరిగా లేవు,
ఎవడు యేసు ప్రభు దగ్గర రావడానికి పెద్ద అభ్యంతరంగా మిగిలిపోయావు నువ్వు. నీలాంటోడు బతుకుండడం కంటే చావటమే మేలు అంటున్నాడు ఆయన. అదే మాట అండి, ఇంత ప్రేమ కలిగిన వాడు ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాడు ఏంటి ప్రభు అంటే అంతే. ఆయన ప్రేమ గలవాడు, దయగల మాటలు మాట్లాడేవాడు. కానీ అదే సమయంలో అతని యొక్క మనసుకు నొప్పి కలిగితే పరుషమైన మాటలు మాట్లాడేవాడు మన ప్రభు. కనుక నేను ఈ రాత్రి వేళ నేరుగా ఈ మాట చెబుతున్నాను. దేవుని ప్రత్యక్షతలు, దేవుని దర్శనం, దేవుని సాక్షాత్కారం అది చూడడం నీకు చేతనయ్యిందా? అసలు నీ భక్తి జీవితం ప్రభు దర్శనముతోనే మొదలయ్యిందా? నీ క్రైస్తవ జీవితం దేవుని ప్రత్యక్షతను చూడడంతోనే మొదలయ్యిందా? ఎట్లా క్రైస్తవురాలవయ్యావు? నువ్వెట్లా క్రైస్తవుడు అయ్యావు? నేను ప్రభు నమ్మిన తొలి రోజుల్లో మా ఊర్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండింది. సరే, వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు అడపా తడపా పోయేవాళ్ళం. ఎందుకంటే ప్రార్థన అన్న ఉంటుంది, వాక్యమైనా కొంచెం చెబుతారని వాళ్ళ ఇంటికి పోతేను ఆ ఇంటామె పనులన్నీ చక్కబెట్టుకొని కొంచెం అక్కగారు ఎవడికో సావధానంగా కూర్చున్నారు సోఫాలో. నేను నన్ను ప్రభువులో నడిపించిన వాడు మేము ఎదురుగా కిందనే కూర్చొని ఉంటే ఏదో సంభాషించుకుంటే పాడు సంభాషణ వల్ల ఏం ప్రయోజనం అని నేనే అన్నాను, అక్క మీరు ఎలా మారు మనసు పొందారు, మీరు ఎలా రక్షణ పొందారు, కొంచెం సాక్ష్యం చెబితే ఏదన్నా నేర్చుకుంటాం కదా, చెప్పండి అక్క అన్నా నేను. ఎందుకంటే ఎప్పటి నుంచో క్రైస్తవురాలు కదా, ఆమె సాక్ష్యం, ఆమె రక్షణ అనుభవం ఏమైనా ప్రోత్సాహకరంగా ఉంటుందేమని మీ రక్షణ అనుభవం కొంచెం చెప్పండి అక్క అంటే ఆవిడంటది కుర్చీ మీద కూర్చొని, ఒరేయ్ అన్యుల్లోంచి వచ్చిన మీకు మారు మనసు కావాలేమో కానీ మాకు మారు మనసుతో మాకేం పని రా అంది. అదంటక్క మీరు మారు మనసు పొందలేదా, మరి ఎట్లా క్రైస్తవురాలైనారు మీరంటే ఆవిడంటది మేము పుట్టు క్రైస్తవులమురా అంది. ఏ క్రైస్తవురాలంట? పుట్టు క్రైస్తవురాలంట, పాపిస్తురాలు. ఈరోజు చాలామంది పుట్టు క్రైస్తవులు అంటారు, పాపిస్తోళ్ళు. వీళ్ళకి మారు మనసు, పునర్జన్మ అనుభవం, ఏమంటే పైనుండి జన్మించిన అనుభవం, తిరిగి జన్మించిన అనుభవంతో క్రైస్తవులు అవలా. వీళ్ళ అమ్మా బాబులు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులే తగలడ్డారు ఈ క్రైస్తవ్యానికి. వీళ్ళే అభ్యంతర కారణం. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి చీడ పురుగుల్లా తయారయ్యారా వీళ్ళు. వింటున్నారా మీరంతా? నేనన్నాను, అదేంటక్క పుట్టు క్రైస్తవులైతే మారు మనసు ఉండదా మీకు? నికోదేము లాంటోడికే నువ్వు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం చేరవు అని అన్నాడు కదక్క ప్రభు. మరి ఏంటి మీ సంగతి అనంటే ఆవిడ వ్యంగ్యంగా అంటది, ఒరే మా తాత కర్నూలు జిల్లాలో సేవకుడురా, మాది సేవకుల కుటుంబం. మా నాన్న కాకినాడ జగన్నాయకపూర్లో ఏమన్నా సేవ చేశాడురా బ్యాప్టిస్ట్ సంఘంలో, మాది సేవకుల కుటుంబం. అట్లయితే పరలోకం పోతావక్క అంటే అమాయకంగా అడుగుతున్నాం, తెలియదుగా మాకు బైబిల్ ఎక్కువ. అడుగుతుంటది, ఎంత వ్యంగ్యమో చూడండి. వగలమారక్కకు అంటది, ఒరే నేను పరలోకం పోవాలంటే మా తాత పంచి పట్టుకుంటే పోతాను రా. ఏం పట్టుకుంటే పోద్దంట పరలోకం? వాళ్ళ తాతగారు పంచి పట్టుకుంటే పరలోకం పోద్దట. నేను అన్నానక్క ఏమనుకోవద్దు, మీరు పరలోకం పోవడానికి మీ తాత పంచి పట్టుకుంటే నరకానికి నిన్ను లాగే బరువుకు నువ్వు నరకంలోకి పడుతుండగా పాప మీ తాత పంచి ఓడగా పరలోకంలో మీ తాత దిగంబరిగా తిరగాల్సి వస్తుందేమో. ఏమి రాలుగా ఇతనవండి వీళ్ళకు. మారు మనసు, పునర్జన్మ, ఏమని తిరిగి జన్మించిన అనుభవం ఇవన్నీ అవసరమని చెప్తే మాకు అక్కర్లేదు, మేము పుట్టు క్రైస్తవులం. కొంపదీసి ఇలాంటి మాయిదార సంత ఏమైనా ఉందేమో ఇక్కడ చూసుకోండి. కొంచెం మారు మనసు పొందావా? తిరిగి జన్మించే అనుభవం నీకు వచ్చిందా? దేవుని యొక్క ప్రత్యక్షత నీకు దొరికిందా? దేవుని దర్శనం ఏమైనా చూచావా? నీ హృదయంలో ఆ ప్రత్యక్షతను, దర్శనం చూసి పెళ్ళమని పగిలిపోయి మారు మనసు అనుభవంలోకి నీ వచ్చావా? లేకపోతే ఎలా క్రైస్తవుడవయ్యావు? లేకపోతే ఎలా క్రైస్తవురాలవయ్యావు? నేను లోపలికి వెళ్ళాక మళ్ళీ సంగతులు చెప్పలేను గనక ఉపోద్ఘాతంలోనే కొంచెం గట్టిగా చెబుతున్నాను. గుర్తు చేసుకో. ఏ వాక్యం విని నీ పాపముల విషయమే పశ్చాత్తాపడ్డావు గుర్తుందా? నాకు గుర్తుంది. ఏ సేవకుడు వాక్యం చెబుతూ ఉండగా నా పాపాల విషయమై దేవుని పగిలేను
నాకు గుర్తుంది. అలాగ ఏడుస్తూ ఉంటే ప్రభు అనుగ్రహించే సమాధానం ఎలా వచ్చిందో అది కూడా గుర్తుంది. ప్రియులారా, అందుకే ప్రేమతో మనవి చేస్తున్నాను, మీ అమ్మా నాన్నలు క్రైస్తవులైనంత మాత్రాన, ఎవడ క్రైస్తవ వాతావరణం పుట్టి పెరిగినంత మాత్రాన, మనకు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే అలవాటు ఉన్నంత మాత్రాన మీరు క్రైస్తవులు కారు, ముమ్మాటికి కారు, మీరు పరలోకానికి రారు. అంతే. దగా పడకండి, మోసపోకండి. తిరిగి జన్మించిన అనుభవం ఆవశ్యకం. అది తప్పనిసరైన విషయం మీరు అర్థం చేసుకోవాలి. దాని కొరకు నీకైనా, నాకైనా, మనకైనా, ఎవరికైనా, ఎప్పుడైనా ఎవరికైనా ఆయన దర్శనము చూచే అనుభవం కావాలి. ఈ రాత్రి వినండి 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 ప్రియులారా, యోహాను పత్మాసు ద్వీపంలో ఒక అద్భుతమైన దర్శనము చూచాడు. ఏమండి, ఈ దర్శనం ప్రియులారా, ఇది దేవుని మహిమను గూర్చిన దర్శనం. మహిమలో ఉన్న యేసు ప్రభువుని చూస్తున్నాడు. యేసయ్య ఎలాగున్నాడో ఇవి చదువుతుంటే ఒళ్ళు వణికిపోతుంది, ఇవి ధ్యానం చేసుకుంటే భయమేస్తుంది. ఎందుకనంటే ఇవాళ ఉదయమే చెప్పాను, మందిరంలో యేసు ప్రభు వారు తొట్టులో ఉన్నాడని తొట్టు చుట్టూ తిరక్కండ్రా తొట్టు గ్యాంగొల్లారా, తొట్టు చుట్టూ తిరక్కండి. తొట్టు గ్యాంగ్ క్రైస్తవ్యం అది. సిలువ దగ్గర ఉన్నాడని ఏమండి సిలువ చుట్టూ తిరక్కండి. ఆ సిలువ మేము చెప్పుడో దించేశారు. సిలువలో చేసిన కార్యం అనుభవించు. ఇంకా సిలువను చూసుకొని ఒంటి మీద సిలువలు వేసుకుంటున్నారు. ఒంటి మీద సిలువలు వేసుకుంటే కాదు, సిలువ వేసుకోవడం, సిలువతో బ్రతకడం అంటే అనుదినము నీ సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించి బతకమన్నాడు యేసు. అంతేగాని నా సిలువను చూసి, అమ్మ వింటున్నారా, ఉంగరం మీద ఉన్న సిలువను చూసి అని ముద్దు పెట్టుకుంటే సిలువ వేసుకున్నట్టు కాదు, సిలువ కార్యం అనుభవించినట్టు కాదు. ఏమండి, ఒక సిస్టర్ గారు ఉదయాన్నట్ట ఏమండి నా భార్య చూసి అంటుంది, ఆమె మెడలో ఉన్న పుస్తుల తాడు తీసి ఏమండి పుస్తుల మీద ఉన్న సిలువకు కళ్ళకద్దేసుకొని ఆ పుస్తుల తాడు ముద్దులు పెట్టేసుకుంటే, ఏంటి సిస్టర్ ఇదనంటే, నా భర్త క్షేమంగా ఉండాలని సిలువగా ప్రార్థన చేస్తుందట. ఏమమ్మా అంత మమకారం మీ ఆయన మీద? అప్పుడప్పుడు మీ ఆయన మీద అలిగి ఈ ముదనష్టపోడు ఎప్పుడు కాలం చేస్తాడా అని నోటితో అంటావు, మరి పుస్తుల తాడు మీద ఉన్న సిలువగా దండం పెడతావే వేషధారి. ఏమండి, నోటితోనేమో ఈడెప్పుడు కాలం చేస్తాడా మొదనష్టపోడు, ఏపుకుతుంటున్నాడు నన్ను అంటావు నోటితో. మళ్ళీ ఉదయం లేవగానే అతను చచ్చిపోతే నా భవిష్యత్తు ఉండదని ఏమండి పుస్తుల తాడు మీద ఉన్న సిలువకేమో ఎట్లెట్లా అద్దుకొని సిలువలో తెగ ముద్దులు పెట్టేస్తుంటుంది మహాతల్లి. ఇదా సిలువ జీవితం? యేసయ్యను సిలువను చూసుకుంటూ బతకండి అని చెప్పాలా, అనుదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పాడు. సిలువ కార్యం చూడడం అంటే సిలువ ద్వారా సంక్రమించిన పాపక్షమాపణ, సిలువ ద్వారా సంక్రమించే విమోచన, సిలువ ద్వారా సంక్రమించే దేవుని నీతి, సిలువ ద్వారా అనుగ్రహించబడే ఏమండి వినండి అద్భుతమైనటువంటి సమాధానం, సిలువ ద్వారా దొరికే ప్రాయశ్చిత్తం, ఇవన్నీ అనుభవించడం, సిలువను అనుభవించడం. కానీ సిలువ చుట్టూ చూసుకుంటూ ఏమోనండి ఈ మధ్యకాలంలో 40 రోజులు తెగపడుతున్నారు పాటలు. దీనికి ఒక పేరు కూడా పెట్టారు. ఆ పేరేంటనంటే లెంట్ అంట. ఇదేమంటో అర్థం అవ్వడాలా. లెంట్ రోజులు కాకపోతే ఆ కుర్చీలు కొంచెం ఇక్కడ పై వేయాల్సి వచ్చినేమో. అవునా కాదండి రాజ్ కుమార్ గారు? ఇవి లెంట్ రోజులు కాకపోయి ఉంటే మనం తెచ్చిన కుర్చీలు మరి కొంచెం వేయవలసి వచ్చినేమో. ఇది లెంట్ రోజులు కాబట్టి అంటులో కూర్చున్నారు మన వాళ్ళంతా. ఏం చేస్తున్నారు రా బాబు అని అంటే, ఈ 40 రోజులు సిలువే జ్ఞాపకం వచ్చేస్తుంది. ఒకరోజు బాసిల్లును సిలువల పాపక్షమ, ఒకరోజు సిలువ చెంత చేరిన నాడు, మరొక రోజు ఏ పాపం ఎరగని యో పావనామూర్తి, మరొక రోజు సిలువే నా శరణాయనరా. సిలువే సిలువే సిలువే. బతుకులో సిలువ లేదు కానీ ఆచారంలో సిలువలున్నాయి. సిలువ మీద ఉన్న యేసును చూడక్కర్లా, దిగిపోయాడు ఆయన. సిలువలో ఆయన చేసిన కార్యాన్ని చూచి అనుభవించు. అమ్మా వింటున్నారా మీరంతా? తొట్టిలో లేడు, తొట్టి చుట్టూ తిరిగి తొట్టి గ్యాంగోలు అవ్వకండి. సిలువ మీద లేడు, సిలువ కార్యం చేసి ముగించాడు. రోమీలు దించేశారు ఆయన్ని.
అలాగనే ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళి తిరిగి చూడకండి, అక్కడ కూడా లేడు. దేవదూత అన్నాడు, సజీవుణ్ణి మృతుల్లో వెతుకుతున్నారు ఇట్లా బుద్ధి లేకుండా, ఆయన లేచి ఉన్నాడు, మీకంటే ముందు గల్లేక వెళ్ళిపోయాడు, వెళ్ళండి అన్నారు. మరి ఎక్కడున్నాడు యేసు? ఏ యేసును చూడాలి? ఏ యేసును చూడాలండి? నేను చింతలేదుగా యేసు పుట్టినని పాడుకొని చూడనా యేసుని? ఆహా మహాత్మ ఆశరణ్య అని పాడుకొని నేను సిలువలో ఉన్న యేసును చూడనా? లేకపోతే లేచినాడు రా యేసు లేచినాడని ఏమంటే ఈస్టర్ పాట పాడుకొని సమాధి దగ్గర యేసును చూడనా? ఓరి పిచ్చి క్రైస్తవులారా, ఓ మాయిదారి క్రైస్తవులారా, అక్కడ లేడు, ఎక్కడ లేడు, అక్కడ లేడు, మహిమలో ఉన్నాడు. ఆయన చూడడం నీకు చేతనైతే నువ్వు ఎక్కడుండాలో అక్కడ ఉంటావు. నేను ఎక్కడుండాలో అక్కడ ఉంటాను. యోహాను ఎక్కడుండాలో అక్కడికే వచ్చాడు. నేను మన్నించండి, కొంచెం కరుగ్గా చెప్తున్నట్టున్నాను, కానీ ఇది అవసరమనే చెబుతున్నాను ప్రియులారా. ఈ రోజున తొట్టి చుట్టూ తిరిగేవాళ్ళు, సిలువ చుట్టూ తిరిగేవాళ్ళు, సమాధి చుట్టూ తిరిగేవాళ్ళు, సమాధుల దొడ్డుకి డెకరేషన్ మొదలెట్టారు. ఈ డెకరేషన్ల తగలయ్యా. సచ్చిన మీ బంధువులంతా సమాధుల నుంచి లేచి వస్తారా? మరి చచ్చిన వాళ్ళు గౌరవించాలంటే వేరొక రోజు ఊదుబత్తీలు పెడతావో, పూలదండలు పెడతావో, లేకపోతే ఆర్తకర్పూరం పెడతావో, వేరొక రోజు పెట్టుకోవచ్చు కదా. ఈస్టర్ రోజునే పెడితే చచ్చిన మీ బాబు ఏమైనా వాసన పీలుస్తాడా? చచ్చిన మీ అమ్మాయిని పూలెట్టుకొని ముడుచుకొని పోతుంది మీ అమ్మ. ఏం చేస్తారో మన వాళ్ళు. ఈ ఆచార క్రైస్తవ్యం, ఈ నామకార్థులు, వీళ్ళ వలనే సంఘానికి చీడపట్టింది. వీళ్ళ వలనే క్రైస్తవ సంఘం బద్నానం అవుతుంది. మీరు మన్నించి సావధానంగా వినండి. డిసెంబర్లో చూశారుగా అక్కడున్న యేసును, రేపు 29న చూస్తారుగా శిలువ మీద ఉన్న యేసును పూర్తిగా. తర్వాత 31వ తారీఖున సమాధి దగ్గర యేసును చూసేస్తారుగా. అవన్నీ చూపించాలన్న ఉద్దేశం కాదు, కానీ మహిమలో ఉన్న క్రీస్తు దర్శనం ఇది చూస్తున్నాడు. ఎట్లున్నాడు ఈయన? ఎలాగున్నాడండి ఆయన? చూపిస్తాను రండి ప్రియులారా. చాలా బాగా వినండి, మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ఇట్లా ఉంది. తిరుగగా, ఇందాక ఎవరో బ్రదర్ ప్రార్థన చేశారు, దైవ సేవకులు సోదరుడు ఆకుమత్త డేనియల్ గారు కూడా ఆరాధించినప్పుడు కూడా మాట అన్నారు, నీ స్వరం విని నీ తట్టు తిరుగునట్టు అని. ఏమంటే నా ప్రసంగానికి కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇదే చెబుదామని మనసులో ఉంటుంటే యోహాను దేవుని స్వరము విని ఆ స్వరము పలికిన వాని చుట్టూ తిరగగా ఏదో చూస్తున్నాడట. అది మహిమలో ఉన్న యేసును చూస్తున్నాడు. ఈ రాత్రి వేళ ఇందాక సేవకుని ప్రార్థన, ఇందాక దేవుని సేవకులు ఆకుమర్తి గారి యొక్క ఆరాధనలో ఏమంటే ప్రార్థన ఒకటే, మేము నీ స్వరము విని నీ తట్టు తిరగాలి, నిన్ను మేము చూడాలి. ఇక్కడ ఉన్నారా లేదా? ఉండక సస్తామేంట్రా, గంప నోరు వేసుకొని పడిపోతున్నావు మా మీద అన్నట్టుగా చూడకండి తల్లి, దండం పెడతా. ఏమండి, స్వరమ విను, ఆయన తట్టు తిరుగు, ఆయన చూడు. చూడండి 12వ వచనం ఏముందో, ఇది వినగా 11 చివరిలో ఎండింగ్లో చూడండి ఏమి రాసిందో, నా వెనుక వింటి చెప్పుట నా వెనుక వింటిని, నేను వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. ఏమండి, విన్నాను, తిరిగాను, చూచాను. చూస్తే ఎవరు కనబడ్డారంటే మహిమలో ఉన్న యేసు కనబడ్డాడు. ఎట్లుంటాడు మహిమలో ఉన్న యేసు? దెయ్యాలకు అధిపతి బెల్జెబూలు అంటే తల వంచుకొని వెళ్ళిపోయాడే ఆయన అనుకుంటున్నారా? సమరయుడు శంకరజాతోడు అని అంటే తల వంచుకొని వెళ్ళిపోయాడు ఆయన అనుకుంటున్నారా? తిండిపోతూ తాగబోతుంటే తల వంచుకొని వెళ్ళిపోయాడు ఆయన అనుకుంటున్నారా? వినండి, మాకు అబ్రాము తండ్రి ఉన్నాడు, నీ తండ్రి ఎవడో నీకు తెలియదంటే తల వంచుకొని వెళ్ళిపోయాడు ఆ యేసు అనుకుంటున్నారా? మహిమలో ఉన్న యేసు ఉమ్మే వారికి ముఖం అప్పగించాడు, పీకే వారికి గెడ్డం అప్పగించాడు, గుద్దే వారికి వీపును అప్పగించాడు, 3 మేకుల మీద దిక్కుమాలిన దిగంబర చావు చచ్చాడు ఆ యేసు అనుకుంటున్నారా మహిమలో ఉన్న యేసు అంటే? అలా లేడమ్మా, అలా లేడు యేసు. ఎలా ఉన్నాడో చూపిస్తాను రండి. నేను తిరిగి చూడగా, చదువుతున్నాను 13వ వచనం, 7 సువర్ణ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని.
మనుష్య కుమారుని పోలినవాడు. నేను ఏ మనుష్య కుమారుడినైతే 3.5 సంవత్సరాల భూమి మీద చూశానో ఇప్పుడు ఆ మనుష్య కుమారుడే కనబడుతున్నాడు. అంటే ఎవరు ఏనంటే పునరుత్థానుడైన క్రీస్తు, రెజరెక్టెడ్ క్రైస్ట్. యేసు పునరుత్థానుడు, ఆయన పునరుత్థానుడైన క్రీస్తు. ఇలా మీతో చెప్పనివ్వండి, బాగా వినండి ప్రియమైన స్నేహితులారా. మేము అప్పుడప్పుడు సువార్త చెప్పేదానికి పోతుంటే, బాబు మేము చాలా దేవుని నమ్ముతాము, అందులో కూడా యేసే బొమ్మ పెట్టాం, వచ్చి చూడు అని ఇంట్లో మొత్తం ఫోటోలన్నీ చూపించింది ఒక అక్క. ఒకసారి అన్ని దేవుళ్ళతో యేసుప్రభు ఒకడంట. ఏమండి నేను అన్న, అక్క ఏమనుకోవద్దు, చచ్చినోడు బతుకున్నోడు ఒకటేనక్క అన్నాను. అదేంటి అలాగడుగుతున్నావు అన్నాడు. వీళ్ళందరూ చచ్చినోళ్ళు, ఈయన బతుకున్నోడక్క, చచ్చినోడు బతుకున్నోడు ఒక్కటైనా అన్నా నేను. నాకు అర్థం కాలేదయ్యా అంది. యేసుప్రభు మరణించాడు కానీ మళ్ళీ మృత్యుంజయుడే తిరిగి లేచాడక్క. ఆయన బతికినవాడు. చచ్చినోడికి బొమ్మ అవసరం, బతికినోడు బొమ్మక్కర్లా. చచ్చినోడికి బొమ్మ కావాలి, బతికినోడికి బొమ్మక్కర్లా. యేసయ్యకి బొమ్మ లేదు. మళ్ళీ అనొచ్చు, అదేంటండి యేసయ్య బొమ్మలు కూడా పెడుతున్నారుగా అంటారేమో. అది యేసయ్య బొమ్మ కాదు, ఆడి పేరు బ్యాండనిల్లిగాడాడు. ఆడి పేరు బ్యాండనిల్లి, పచ్చి తాగుపోతూ, వ్యభిచారి, చెడిపోయినోడు. కాకపోతే యేసయ్య ఆకారాన్ని సూట్ అయ్యాడని చిత్రకారుడు ఆడి కుర్చీలో కూర్చోబెట్టి బొమ్మ వేసుకున్నాడు. ఆడి పేరు బ్యాండనిల్లి. బ్యాండనిల్లి దగ్గర అరటిపండు మీద తొక్క గుంచి ఒలిసి 3 ఊదుబత్తీలు గుచ్చి పొగరొదులుతుంటారు ఈ దిక్కుమాలిన క్రైస్తవులు. పొగలు యేసయ్య కంట. యేసయ్య కాడు అక్కడ ఉన్నది, బ్యాండనిల్లి గాడు వాడు. యేసయ్యకు ఫోటోతో పని లేదండి. ఆయన సజీవుడమ్మా, ఆయన చచ్చిపోయిన వాడు కాదు తల్లి అన్నాను. ఇది అర్థం కాలేదండి. సరే వాళ్ళ ఇంట్లోనే నిలబడన్నాను. ఏం లేదు అమ్మగారు, నేను ఇంట్లో లేను, ఎక్కడికో వెళ్ళాను, చాలా రోజులైపోయింది. అప్పుడు నా భార్య నా ఫోటోను చూసుకొని ఎక్కడున్నారో, ఏం తిన్నారో, రెస్ట్ తీసుకున్నారో లేదో, సేవలా జరుగుతుందో అని నా ఫోటో చూసుకొని అట్లా మాట్లాడుకొని ఫోటోను గుండె మీద పెట్టుకొని నా భార్య పడుకోవచ్చు. ఎందుకు నేను ఇంట్లో లేను. నేను ప్రయాణం చేసి వచ్చేసిన ఇంట్లో సూట్ కేసు దించి సోఫాలో కూర్చుంటే మళ్ళీ నా భార్య నా పిల్లలు ఫోటో దగ్గరికి వెళ్ళి, ఏమండి అలా ప్రయాణం చేస్తున్నారు, ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారని ఫోటో దగ్గర మాట్లాడి ఫోటోని చూసుకుని ముద్దు పెట్టుకుంటున్నా నా భార్య. ఏమని పిచ్చా నీకు? బతుకున్నోండి ఎదురు కనబడుతుంటే ఫోటోకి ముద్దు పెట్టుకుంటావే, ఎదురుకున్నోండి ముద్దు పెట్టుకోవడం మానేసి అంటాను కదమ్మా. అంటే మరి 100 అండి, మళ్ళీ మీరు వచ్చాక కూడా ఫోటో ఏంటి, మీరు బతుకుంటూ కూడా మళ్ళీ ఫోటో దగ్గర ఏంటి, నీ భార్య చేసే పని అంద ఆవిడ. యేసుప్రభు బతుకున్నాడమ్మా, చచ్చినోళ్ళు కాబట్టి వీళ్ళకి బొమ్మలు అవసరం అయ్యాయి. యేసు మృత్యుంజయుడే తిరిగి లేచాడు కనుక ఆయన బొమ్మ దేవుడు కాదమ్మా, ఆయన బొమ్మ దేవుడు కాదు, ఆయన పునరుత్థానుడు. సరే ఈ విషయం చెప్తాను. మార్టిన్ లూథర్ సంఘాన్ని సంస్కరిస్తున్న ఆ రోజుల్లో రోమన్ కెథోలిసిజం గుంపుకు చెందిన వారి వలన ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయి. అది తట్టుకోలేక ఏమంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏమంటే థ్రెటనింగ్లు తట్టుకోలేక ఇంటికి వచ్చి బల్ల మీద 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఏమంటే తలకాయ పట్టుకొని ఏదో బాధపడతా ఉన్నాడు. అతని భార్య అది బాగా చూసిందంట. చూసి ఆమె గదిలోకి వెళ్ళి ఆమె వేసుకున్న బట్టలు తీసేసి వేరొక బట్టలు వేసుకుంది. ఆ బట్టలు నల్ల బట్టలు. ఆ నల్ల బట్టలతో వచ్చి భర్త ముందు అలా నిలబడింది. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చచ్చిపోతేనే ఈ నల్ల బట్టలు వేసుకోవాలి. సరే ఈయన అలా తలకాయ పట్టుకున్నాడు. ఒకసారి ఇట్లా చూడగానే భార్య ఏమో నల్ల బట్టలతో కనబడింది. అదేంటమ్మాయి నల్ల బట్టలు వేసుకొచ్చావు, నిలబడ్డావు, ఎవరు చచ్చిపోయారు అని అడిగాడట. ఆవిడంది, యేసయ్య చచ్చిపోయాడులేండి అందట. యేసయ్య చనిపోవడం ఏంటి, తిరిగి లేచాడుగా అంటే మరి నీకు వచ్చిన కష్టము, హింస, నింద, అవమానములో దేవుడు చచ్చిపోయాడు, ఏమీ సహాయం చేయలేడు అని చెప్పగా తలకాయ పట్టుకొని మీరు బాధపడుతున్నారు. మీ అభిప్రాయంలో యేసు బతుకున్నట్టు లేడుగా, యేసు చచ్చిపోయినట్టున్నాడని అందుకే నల్లబట్టలు వేసుకొని వచ్చి నిలబడ్డానండి అంటే వెంటనే ఐఎమ్ సారీ, సజీవుడైన దేవుణ్ణి చనిపోయిన వాడిగా ఎంచి నేను మదనపడ్డం, చింతపడ్డం కరెక్ట్ కాదు, వీళ్ళు బట్టలు పేసాయి, ప్రభుగా ప్రార్థన చేసుకుందామన్నాడంట మార్టిన్ లూథర్. ఇదెందుకు చెప్పానో చెప్పమంటారా?
ఈ క్రైస్తవులు కొన్నిసార్లు యేసయ్య బతుకుంటాడు, కొన్నిసార్లు చంపేస్తుంటాం మనం. నిన్న సమస్య 1,00,000 రూపాయల సమస్య వచ్చింది, 1,00,000 లేదు. ప్రభువా దేవా తండ్రి నాయన, ప్రభువా దేవా తండ్రి నాయన, అయ్యయ్యయ్యే బాబు 999 లక్ష బాబు నువ్వు ఇవ్వకపోతే దిక్కులేదు నాయన, అయ్యయ్యయ్యయ్యయ్య. మంచిది. అది నిన్న 1,00,000 రూపాయలకి ఆయన బతుకున్నాడు, మృత్యుంజయుడు, తిరిగి లేచాడు. ఈరోజు నాకు 100 రూపాయలు అవసరం వచ్చింది. బ్రదర్ ఆకుమర్తి గారు ఒక 100 రూపాయలు ఉంటే ఎవరు అని అడిగాను. నిన్న 1,00,000కి బతుకున్న దేవుడు ఈరోజు 100కి చచ్చాడా? నిన్నకు 1,00,000కేమో యేసయ్య బతికే ఉన్నాడు, ఈరోజు 100కేమో యేసయ్య చచ్చిపోయాడు. ఈరోజు వినండి, చాలాసార్లు మన శక్తి, మన బలము, వినండి, మన యొక్క సామర్థ్యము, మన ఐశ్వర్యము, మన జ్ఞానముతో మన సమస్యలు పరిష్కరించుకుందాం అనుకున్నప్పుడు యేసయ్యను చంపేస్తున్నారు చాలామంది. 1,00,000కో బతుకున్నవాడే పైసాకు కూడా బతుకున్నవాడు. అప్పుడు ఆధారపడిన నీవు ఇప్పుడు ఆధారపడమని కోరుతున్నాడు. మరి అన్ని వేళలా అన్ని సమయాలలో ఆయన మీద ఆధారపడ్డా మనకు వచ్చంటారా? చూపిస్తాను చూడండి. ఆయన మీద ఆధారపడకపోతే ఏమవుతుందో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంది. ఇర్మియా 17:5 యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అనాథమా అన్నదమ్ములారా, యేసుని విషయంలో మృత్యుంజయుడైనా ఆయన బ్రతికే ఉన్నాడా? అన్ని వేళలా దట్టి కట్టుకొని ఉండెను, రొమ్మునకు బంగారు దట్టి కట్టాజు. ఈ యాజకుడు దేవుని ప్రజలను ఏలుతారు, వీళ్ళు దేవుని ప్రజలను ఏలుతారు. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి. ఇప్పుడు కనబడుతున్న యేసు, మహిమలో కనబడుతున్న యేసు ఎవరనంటే ఆయన ఏలుబడి చేయు క్రీస్తు, ఆయన రైనింగ్ క్రైస్ట్, ఆయన ఏలుబడి చెయ్యు క్రీస్తు. అందుకనే కీర్తన గ్రంథంలో ఒకే మాట పదే కొన్ని కీర్తనలో రాసి ఉంది. దాని మీద ఒక మంచి ఆరాధన పాట కూడా పాడతారు మన వాళ్ళు. ప్రభువైన యెహోవా ఏలుచున్నాడు మహిమతో సృష్టిని అని పాడతాం. చూపిస్తాను చూడండి. ఈ బైబిల్ దేవుడు ఎవరో ఏం చేస్తున్నాడో చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి అమ్మ వింటున్నారు కదూ, 33వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 36వ కీర్తన 10వ వచనం చూడండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 37వ కీర్తన 1వ వచనం చూడండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అమ్మ వింటున్నారు కదూ. తర్వాత చూడండి ప్రియులారా, 99వ కీర్తన 1వ మాట, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన రాజండి, ఆయన రాజ్యం చేస్తాడు. ఆయన యాజకుడు అండి, తన ప్రజలను పాలిస్తాడు. ఆయన మామూలు యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. ఉత్తి ప్రధాన యాజకుడు కాదు, గొప్ప ప్రధాన యాజకుడు. లేవి గోత్రములో యాజకులు చాలామంది ఉంటారు, కానీ అహరోను కుమారులేమో ప్రధాన యాజకులుగా ఉండే భాగ్యం ఉంది. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? గొప్ప ప్రధాన యాజకుడు, గ్రేట్ హై ప్రీస్ట్ అన్న పేరు ఒక యేసుకు మాత్రమే సొంతం ప్రియులారా. కనుక ఆయన రాజుగా, ఆయన గొప్ప ప్రధాన యాజకుడా, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము కలిగి ఉండి రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఏలుబడి చేసే క్రీస్తుగా కనబడుతున్నాడు అక్కడ. ఇది మహిమలో ఉన్న యేసు యొక్క దర్శనం. అమ్మా వింటున్నారు కదూ. తొట్టులో ఉన్న యేసుకు నీ లాలిపాట అవసరమేమో, శిలువ మీద వేలాడుతున్న యేసుకు ఆహా మహాత్మా ఆశరణ్య అని నీ సానుభూతి పాట అవసరమేమో, ఒకవేళ సమాధి గెలిచి లేచిన యేసుకు గీతం జై జయ గీతం అవసరమేమో. కానీ మహిమలో ఉన్న యేసుకు నీ యొక్క ఆనందమో సానుభూతో నీ లాలిపాటతో ఏం పని లేదు ఆయనకి. మహిమలో ఉన్నవాడు ఆయన, ఆయన రాజు, ఆయన గొప్ప ప్రధాన అట్లా కనబడ్డాడు యోహానికి. నేను భూమి మీద చూసినట్టుగా లేడు నా ప్రభు. అమ్మ వింటున్నారా? ఆయన పునరుత్థానుడైన క్రీస్తు, రిజరెక్టెడ్ క్రైస్ట్ అన్నాను. ఆయన ఏలుబడి చెయ్యు క్రీస్తు, రైనింగ్ క్రైస్ట్ అన్నాను. 2 చెప్పాను. 3వ సంగతి చెప్తారు రండి. ఏమంటే యేసు అర్థమయ్యాడా క్రైస్తవులకి అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చదువుతూ ఉంటే నాకు కూడా చాలా కాలం ఇంత గొప్పవాడా నా ప్రభు అని అర్థం కాల.
తరువాత దేవుని కృపచేత దేవుని వాక్య ధ్యానములో అర్థమవుతున్నాడు ఆయన. మూడో సంగతి చెప్తాను చూడండి, 14వ వచనం. అతని తలయు ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఎవరండి యేసు? ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయట. నలుపుగా ఆయన దగ్గర చోటు లేదు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి. ఎవరండి ఈ క్రీస్తు అంటే? ఆయన నీతిగల క్రీస్తు. ఇంగ్లీష్లో రైచియస్ క్రైస్ట్. ఆయన నీతిగల క్రీస్తు. ఆయన పాపము చెయ్యలేదు. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. హి డిడ్ నో సిన్. పాపమే చెయ్యని నీతిమంతుడు ఆయన. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఆయనలో పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను, ఆయన పాపమే లేదు. ఈ హ్యాడ్ నో సిన్. ఆయన పాపమే లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపమే లేనివాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు రాస్తుంటాడు, పాపము ఎరగని ఆయన మన కోసం పాపముగా చెయ్యబడ్డాడు. ఆ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? ఆయన పాపమే ఎరగిన, ఈ న్యూ నో సిన్. పాపమే ఎరగనివాడు, పాపము చెయ్యనివాడు, పాపమే లేనివాడు, పాపమే ఎరగనివాడు నీవు నమ్ముకున్న యేసు ప్రభు. అది నీకు అర్థమైందంటావా? అందుకే ఆయన నీతిగల క్రీస్తు. ఆయన నీతిని అనుగ్రహించేవాడు. ఆయన ద్వారానే మనకు నీతి వస్తుంది. మనం ఎవరో నీతిమంతులం కాలేము. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో ఒక పురాతన కాల ప్రశ్న ఉంటుంది. దీన్ని ఏన్షియంట్ క్వశ్చన్ అంటారు. ఇది పురాతన కాలము నుంచి వస్తున్న ప్రశ్న. స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లా నీతిమంతుడు కాగలడు? స్త్రీకి పుట్టిన నరుడు దేవుని ముందు ఎలాగ శుద్ధుడు కాగలడు? మనం ఎవరమూ నీతిమంతులము కాలేము. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రాసి ఉంది. మరి ఎట్లా నీతి వస్తుందని అంటే, దేవుని యందలి విశ్వాసమే, ఆయన మన చూపిన కృపే మనము నీతిమంతులవ్వడానికి కారణం. అలా నీతిమంతుడైన దావీదు అంటాడు, 4వ కీర్తన 1వ వచనం అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. యు ఆర్ మై సోర్స్ ఆఫ్ రైచియస్నెస్. నా నీతికి ఆధారము నీవే. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి. ఎవరండి ఈ మహిమలో ఉన్న క్రీస్తు అంటే? ఆయన నీతిమంతుడైన క్రీస్తు. పాపం చెయ్యలేదు, పాపం లేదు, పాపమే ఎరగలేదు. అలాంటి నీతిమంతుడైన క్రీస్తు పాపులకు నీతిని ప్రసాదించేవాడు. ఆయన నీతి ప్రదాత, నీతిని ప్రదానం చేసేవాడు ఆయన. అట్లా కనబడుతున్నాడండి ఆయన. చిన్నపిల్లాడిలాగా కాలు చేతులు కొట్టుకొని తలగడ మీద లేడాయన, తొట్టెలో పడుకొని లేడాయన. శిలువ మీద ఏమీ చేయలేక తలవాల్చి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని 3 మేకుల మీద వేలాడిన బలహీనుడుగా లేడాయన. మృత్యుంజయుడే తిరిగి లేచిన వాడే ఇప్పుడు మహిమలో చూస్తుంటే ఆయన నీతి గలవాడుగా కనబడుతున్నాడు. పునరుత్థానుడైన క్రీస్తు. అమ్మా వింటున్నారు కదూ? ఏలుబడి చెయ్యు క్రీస్తు, తరువాత నీతిగల క్రీస్తు. 3 చెప్పాను, 4వ చెప్తాను చూడండి. అదే 14వ వచనంలో ఉంటుంది, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలు అంటే అర్థం, అమ్మా వినండి, ఆయన కన్నులు ఎక్స్రే కిరణాల కంటే లోపలికి పోతాయి. ఎక్స్రే కిరణాలు ఎంతవరకు పోతాయి? మన చర్మంలోంచి, మన నరాల్లోంచి, మన మాంసంలోంచి ఎముకల వరకు వచ్చి ఆగిపోతాయి. అందుకే ఎముకలకు ఫోటో తీసేస్తుంది ఎక్స్రే కిరణాలు. కానీ ఆయన కంటి కిరణాలు చాలా లోతుగా పోతాయి. అందుకే ఆయన అంటాడు, మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాను. హే సమయేలు, అర్థమవుతుందా నేనెవరనో? ఈ మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగాన్ని చూచేవాడినయ్యా
అన్నాడు. 1 సమూయేలు 16వ అధ్యాయం చదువుతున్నాను. 7వ వచనంలో ఇలా ఉంది. ఏమన్నాడు తెలుసా? మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు లోతుగా చూచే ఈ దేవుని గురించి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మరొక మాట రాసింది. 13వ వచనంలో చూడండి. మనము ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు. ఆయన అంటాడు, కంటిని కలగజేసిన వాడిని కానలేననుకుంటున్నారా? కళ్ళు కలగజేసిన వాడిని చూడలేననుకుంటున్నారా? మనుషుని యొక్క హృదయములోని తలంపులలోని ఊహనే చూచాను నోవహు రోజుల్లో. ఈరోజు ఉదయం మేము మందిరంలో ధ్యానం చేశాం. అది దేవుడు చూచాడంట. నోవా రోజుల్లో మనుషుని హృదయములోని తలంపులలోని ఊహనే చూచాడట. చదువుతున్నాను చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసి ఉంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అని రాసి ఉంది. హృదయము చూస్తాడు, అందులో పుట్టే తలంపులు చూస్తాడు, అందులో వచ్చే ఊహలు చూస్తాడు. ఆయన చూడలేనిదేది. అందుకే దావీదు అంటాడు, నేను అక్కడికి పోదునా అక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడికి పోదునా నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ సన్నిధి నుంచి ఎక్కడ పోను, నేను ఆకాశమును పోయినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళము దిగినా నువ్వు అక్కడ ఉన్నావు. ఆలోచనలు నా మనసుకు రాకమునిపేవి నీకు తెలిసిపోతున్నాయి. తమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నలక్కలు వింటున్నారా? నేను మా అమ్మ కళ్ళు గప్పాను అనుకుంటున్నావు. దొంగ చెల్లి ఫీజుకు డబ్బులు ఇమ్మని అమ్మని అడిగి ఆ డబ్బులు పట్టుకొని ఏలూరు సినిమాకి పోయింది. అమ్మ చూడలేదు, నాన్న చూడలేదని, మొత్తానికి ఎవరూ చూడలేదని భలే బురిడి కొట్టించనుకుంటా దొంగ చెల్లి. దేవుడు చూస్తున్నాడు. వింటున్నారా లేదా? ఈ రోజున ఎవరో చూడలేదు, కళ్ళు గప్పేస్తున్నామని అనుకుంటున్నావు. కోనసీమలో వినండి, కోనసీమలు ఈస్ట్ గోదావరిలో ఒక దగ్గర మీటింగ్కి వెళ్తే ఒక పిల్లాడిని చూపించి కథ చెప్పారు. కథ అంటే వాడు అనుభవం చెప్పారు. వాళ్ళ నాన్న మా ప్రాంతం నుంచి పట్టగూటి కొరకు కోనసీమ వచ్చి ఒక రైతు దగ్గర పని చేసుకుంటున్నాడట. భార్య చచ్చిపోయింది. ఈ పిల్లాడి సాకుతో పని చేసుకుంటూ పిల్లాడుతున్నట్ట, ఒరే మనకి ఖర్చుకు డబ్బులు లేవు, ఇవాళ రాత్రికి మన ఇద్దరము కొబ్బరి తోటకి వెళ్దాము, నేను కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తన్ని కిందగా పడేస్తాను, ఎవరైనా చూసినట్టు నీకు అనిపిస్తే చిన్నగా చప్పుడు చేయురా, గబగబా దిగిపోతాను, ఇద్దరు పరిగెత్తి వెళ్ళిపోదాం అన్నాడంట. అలాగే నాన్న అన్నాడంటే వీడు ఈ మధ్యన సండే స్కూల్కి వెళ్ళడం నేర్చాడు. సండే స్కూల్ టీచరు నువ్వేం చేస్తున్నా దేవుడు చూస్తుంటాడని చెప్పారట. చిన్న పిల్లాడు అది కూడా మనసులో ఎక్కడో పడి ఉంది. మొత్తానికి వీళ్ళు చీకట పడ్డాక కొబ్బరి తోటకి వెళ్ళి నాన్నేమో చెట్టెక్కి కాయలు దులుపుతుంటే దేవుడు చూస్తున్నాడని ఐడియా వీడికి వచ్చింది పిల్లాడికి. వీడు చప్పుడు చేశాడంట. అమ్మో ఎవరో వచ్చేస్తున్నారు చూస్తున్నారు, బరబరా దిగాడంట. ఇవన్నీ కొట్టుకుపోయే కింద పడి పరిగెడుతున్నాడంట. నాన్న వెనకాల ఈడు పరిగెడితే కొద్దిసేపు ఆగబోయే ఎవర్రా చూశారు, ఎవరు వచ్చారని అంటే వీడు అమ్మాయికి అంటాడట, దేవుడు చూస్తున్నాడు నాన్న అన్నాడంట. చిన్నపిల్లాడు కొంత బుద్ధి, నీకు లేదు బుద్ధి, పనికి మాలిన దానివి. చిన్న పిల్లాడు కొంత బుద్ధి, మనకు లేదు బుద్ధి, పనికి మాలిన మనం. దేవుడు చూస్తున్నాడు ఆలోచనే లేదు. అందరి కళ్ళు కప్పేస్తున్నానని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు. ఈ మధ్య నేను చూస్తున్నానండి, యవనస్తులు అమ్మా నాన్న చూడడం లేదని గంజాయికి మరిగారు. గంజాయి ముఠ పనికి మాలినోళ్ళు. ఏమో మీ ప్రాంతాల సంగతి నాకు తెలియదు కానీ మా వైజాగ్లో రైల్వే స్టేషన్ పక్కనే రిజర్వేషన్ కౌంటర్కి రైల్వే స్టేషన్ పక్కన ఒక రాత్రి నేను కొంచెం ట్రైన్ ఎక్కబోయి కొంచెం యూనిట్స్కి వెళ్దామని వెళ్తే చిన్న పిల్లలండి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న, ఏం పని రా ఈ రాత్రి ఎక్కడంటే అడిగాను, ఏం చేస్తున్నారంటే గంజాయి కొనుక్కుంటున్నారంట. గంజాయి బ్యాచ్ మత్తుకు అలవాటు అవుతున్నారు, పాడు పనులకు అలవాటు అవుతున్నారు, వ్యభిచారానికి అలవాటు అవుతున్నారు, తాగుడుకు లోనైపోతున్నారు. అమ్మా నాన్న కళ్ళు కప్పామని ఏమంటే వారి కుటుంబాన్ని బజారుకి ఏడుస్తున్నారు. వీళ్ళు పాడవుతున్నారు, అమ్మా నాన్నల గుండెలు పగలగొడుతున్నారు. తమ్ముడా, ఎవడ కళ్ళరా కప్పేది? ఓ చెల్లెలా, ఎవరి కళ్ళు కప్పుతున్నాను అనుకుంటున్నావు? పైనున్నవాడు ప్రతిదాన్ని చూస్తున్నాడు, ప్రతిదానికి లెక్కలు కడతాడు. మామూలుగా లెక్కలు కట్టడు, డొక్క చీల్చి లెక్కలు కడతాడు ఆయన.
డొక్క చీల్చి లెక్కలు కట్టేవాడు ఆయన. తప్పించుకుంటాననుకుంటున్నామేమో, నేనైనా మీరైనా ఎవరమైనా ఆయన కనుదృష్టికి దూరంగా వెళ్ళే వాళ్ళం కాదు. ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ లేదు అన్నాడు. అంటే ఎవరి క్రీస్తునంటే అన్నిటినీ బయలుపరిచే క్రీస్తు. ఈయన పేరు రివీలింగ్ క్రైస్ట్. అన్నిటినీ బట్టబయలు చేసేస్తాడు, అన్నిటినీ చూస్తున్నాడు ఆయన. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. యేసు అర్థమయ్యాడా? మనం నమ్మింది, మనం వెంబడించింది, మనం ఆరాధించింది ఈ యేసునేనా? అన్నదమ్ములారా వినండి, ఆలోచించండి. ఎప్పటికి నేను 4 చెప్పా, 5 చెప్తాను చూడండి ప్రియులారా. 15వ వచనం ఇలా ఉంది. ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడి మెరయచున్న అపరంజితో సమానమయ్యుండెను. ఆయన పాదాలు అపరంజితో, బంగారముతో సమానమైన లోహంలా కనబడుతున్నాయట. బంగారముతో సమానమైన లోహం అది కొంచే కదా, బ్రాసే కదా, ఇత్తడే కదా. బైబిల్లో ఇత్తడి అర్థం ఏంటి అని అంటే తీర్పు. బైబిల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ బ్రాస్, ఇత్తడి మనం చూస్తున్నప్పుడు అది దేవుని తీర్పుకు సూచన. అంటే ఈ యేసు ఎవరో తెలుసా? ఆయన తీర్పు తీర్చేవాడు. తీర్పు తీర్చినప్పుడు ఆయన దయచూపడు. అందుకే క్రీస్తుని ఏమంటామంటే రిలెంట్లెస్ క్రైస్ట్ అని అంటాం, నిర్దయుడైన క్రీస్తు. ఇప్పుడు ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పులు తీర్చడంలా, ఇప్పుడు ఇంకా కృపా సింహాసనం మీదనే ఉన్నాడు. హెబ్రీ 4:16 ప్రకారం ఆయన ఇంకా కృపా సింహాసనం మీదనే కూర్చున్నాడు. ఆయన దగ్గరకు వస్తే కృపను అనుగ్రహిస్తాడు, ఆయన దగ్గరకు వస్తే కనికరం చూపుతాడు, ఆయన దగ్గరకు వస్తే సమయోచితమైన సహాయం చేస్తాడు. ఈ సింహాసనం మీద నుంచి ఆయన కృపా సింహాసనం వదిలేసి ఆ ధవల సింహాసనం మీదకి వెళితే ఆయన తీర్పరైపోతాడు. ఆయన ఎప్పుడు ఎవరికి దయ చూపడు. యేసయ్య మా తాతల నుంచే క్రైస్తవులమే దయ చూపవా? నో, అవదిక్కడ. నీ మీద దయ చూపించే సమయాలు నీకు ఇచ్చా, నీ మీద నేను కనికరం చూపించే గడియలు ఇచ్చా, నీకు సమయోచితం సహాయం చేసే గడియలు ఇచ్చా. నువ్వు రాలుగాయ మనుషుడుగా లొంగలేదు, నీ హృదయాన్ని రాయిలా చేసుకుని బతికావుగా. ఎక్కడ నీకు దయ దొరకదు. ధవల సింహాసనం దగ్గర దయ ఉండదు, కృపా సింహాసనం దగ్గరే కృప దొరుకుతుంది. కనుక అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి. ఆయన నిర్దయుడైన క్రీస్తు, రిలెంట్లెస్ క్రైస్ట్ అన్న నిర్దయుడైన క్రీస్తు. అట్లా కనబడ్డాడు యేసు. తర్వాత చెప్తాను చూడండి, అదే 15వ వచనంలో ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జలప్రవాహాల ధ్వని వలె ఉంది. అంటే ఎవరండి ఈయన అంటే ఆయన గంభీరుడైన క్రీస్తు. ఆయన చాలా గంభీరుడు. ఆయన స్వరము దగ్గర ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. ఆయన స్వరం ఎలా ఉంటుందో 29వ కీర్తనలో ఉంటుంది, చదవండి మీరు సమయం తీసుకొని. ఆయన స్వరం బలమైన 4వ వచనం చూడండి. ఆయన స్వరం 29:4, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది, యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును, దూడల వలె అవి గొంతులు వేయినట్లు చెయ్యను. ఆయన స్వరమిచ్చి మాట్లాడితే అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, బలమైన ప్రభావం కలిగిన ఆయన స్వరం దేవదారు చెట్టును విరిచేస్తుంది. ఆ దేవదారు చెట్ల మొక్కలు దూడ గొంతులు వేసినట్లుగా వేస్తాయట. ఆయన స్వరము లేలను ఏల చేస్తుందట. ఏమండి, ఆయన స్వరము లేలను ఏల చెయ్యను అని 9వ వచనం రాసింది. ఆయన స్వరం ఆకులను రాల్చును అని రాసి ఉంది. అందుకే ఆయన గంభీరుడు, ఆయన భీకరుడు. అందుకే ఆయన ఎవరో తెలుసా? రీగల్ క్రైస్ట్. రీగల్ అంటే గంభీరుడు, భీకరుడు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తన మంచి పాట రాసి ఉంటుంది, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఈ యేసు భీకరుడు, రండి ఆయన పాదపీఠం దగ్గరకు రండి అని పిలుస్తాడు. భక్తుడు పాట రాసిన పెద్ద ఆయన. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, ఆయన మాట్లాడుతుంటే ఆయన స్వరం విస్తార జల ప్రవాహాల ధ్వని వలె ఉంటుంది. ఆయన గంభీరుడు.
భీకరుడు. యేసేనా నీకు అర్థమైంది? నువ్వు నమ్మింది, నువ్వు వెంబడించింది ఈ యేసు ప్రభువునేనా అన్నది ప్రశ్న. అమ్మ వింటున్నారు కదూ? మళ్ళీ చెప్తాను వినండి. పునరుత్థానుడైన క్రీస్తు, ఏలుబడి చెయ్యు క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తు, అన్నీ బయలుపరిచే క్రీస్తు, తీర్పు తీర్చినప్పుడు నిర్దయుడైన క్రీస్తు, అలా గంభీరుడైన క్రీస్తు. 6 విషయాలు మీతో చెప్పాను. 7 చెప్తాను చూడండి. 16 వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు పరిచర్య చేస్తున్న దూతలు లేదా పెద్దలు, మెసెంజర్స్. వాళ్ళంతా ఆయన చేతిలో ఉన్నారంట. అంటే అర్థమేంటో తెలుసా? ఆయన వాళ్ళని నియంత్రిస్తున్నాడు. అందుకే ఆ యేసును రెగ్యులేటింగ్ క్రైస్ట్ అని అంటాం. ఆయన నియంత్రించేవాడు, ఆయన అన్నీ నియంత్రించేవాడేనండి. ఎలా మీతో చెప్పనా? బాగా వినండి. చాలా ఎలాగ నియంత్రిస్తాడో. రాత్రంతా పేతురు సముద్రంలో వలలు వేస్తేను ఈ నియంత్రించేవాడన్న, ఏ చేపల్లారా ఆ వలలో ఒక్కడే కూడా వెళ్ళకుండా షికారు తిరగండి అన్నాడు. పాపం ఒక చేప వలలోకి రాకుండా అన్ని షికారుకు పోయినాయి. ప్రభేమో పేతురుతో అంటాడు, మీ దోణి కొంచెం లోతుగా నడిపించి మీ వలలు వెయ్యండి అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప అయినా దొరకలేదు, అయినా నీ మాట చెప్పిన వల వేస్తానని వెళితే మళ్ళీ యేసయ్య అని ఉంటాడు, ఎట్లా, ఏ చేపల్లారా మీరందరూ షికారాపేసి వల్లోకి వచ్చేయండి అన్నాడు. మొత్తం అన్నీ వల్లోకి వచ్చి పడ్డాయి. అంటే సముద్రంలో ఉన్న చేపల్ని ఆయన కంట్రోల్ చేయగలుగుతున్నాడు, ఆయన నియంత్రిస్తున్నాడు. ఒక అరశకలు ఎవరిదో పడింది ఆ సముద్రంలో. యేసయ్య అని ఉంటాడే, చేప అరశకలు మింగవే, మింగిన తర్వాత నీలోని ఉంచుకో, అరగకపోయినా నీకు నొప్పి అయినా బాధపడినా అలాగే ఉంచుకో. పూరి తింటాం, రోజులు అరగలేదు అనుకోండి, ఎట్లుంటుందండి? తిన్న పూరి వెంటనే అరగకపోతేనే కడుపులు తిప్పేసినట్టు, అజీర్తి వచ్చినట్లు, గ్యాస్ వచ్చేసినట్టు ఫీల్ అవుతాం. పాపం నానెం మింగిన ఆ చేప ఎన్ని తిప్పలు పడుతుందో, తిప్పలు పడితే పడుగాని ఉంచా ఆ శకలు. ఒక రోజు వస్తుంది, గేలం వెయ్యమంటాను, అప్పుడు చెప్తాను, నువ్వు గేలానికి వచ్చి ఖర్చుకో, అప్పుడు నువ్వు బయటకు వచ్చాక నువ్వు చచ్చిపో, నా పన్ను నా శిష్యుని పన్ను కట్టడానికి నీ జీవితమే సమర్పించుకోవాలి. చేపంటే చిత్తం ప్రభు అన్నట్టు శకులు మింగింది, గేలము పట్టింది, బయటకు వచ్చి చచ్చింది, శకులు ఇచ్చింది, యేసయ్య పన్ను కట్టుకున్నాడు, పేతురు పన్ను కూడా పట్టాడు. అంటే నీళ్ళలో ఉన్న చేపల్ని ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నాడో చెప్పలేం. వింటున్నారా లేదా మీరు? తన సేవకుడు కేరీతి బాగు దగ్గర ఆకలితో ఉంటే కక్కుర్తితో బతికే నల్ల కాకులు చూసి, ఏ కాకుల్లారా, మీ కక్కుర్తి ఏంటో నాకు తెలుసు, కానీ ఏది దొరికితే మీరు మిగిలిన కాకులు పిలుచుకొని బాగా తినేయడమే మీకు అలవాటు, కానీ ఇప్పుడు మీకు దొరికిన మాంసం ముక్కలు, మీకు దొరికిన రొట్టె ముక్కలు తినగా తీసుకెళ్ళి నా సేవకుడిని పెట్టండి, నా సేవకుడు పస్తులతో ఉంటే నేను ఒప్పుకోనంటే కాకులు, కక్కుర్తి కాకులు, నల్ల కాకులు అన్నీ తీసుకొచ్చి బాగా పోషించేస్తున్నాయి. అంటే ఆకాశంలో ఉన్న, వింటున్నారా లేదా? కాకిని నియంత్రించగలుగుతున్నాడు. ఒక ఆయన మీద, ఒక గాడిద మీద పోతున్నాడు. దేవుడు చెయ్యొద్దన్న పని చేద్దామని పోతుంటే దేవుడు అన్నాడు, ఓ నడిచే గాడిద, నీ మీద కూర్చున్న గాడిదతో మాట్లాడవే అన్నాడు. దేవుని సేవకులు దేవుడు చెప్పింది చేయకపోతే వీళ్ళు గాడిదలు అవుతారు. దేవుని సేవకులు దేవుడు మాట్లాడకపోతే మాట్లాడొద్దు అన్నది మనం మాట్లాడేస్తే గాడిదలు అవుతాం. అందుకే నడిచే గాడిద కూర్చున్న గాడితో మాట్లాడమంటే ఈ గాడిద మాట్లాడేస్తున్నది. అంటే గాడిదని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అన్నిటినీ రెగ్యులేట్ చేసేవాడు. సంఘంలో పెద్దలు, దూతలు, వర్తమానికులు, కాపర్లు వాళ్ళని తన చేతుల్లో ఉంచి నియంత్రించేవాడు. ఇప్పుడు ఆయన కంట్రోల్లో లేనిది ఎవరో తెలుసా? చెప్పమంటావా? మీటింగ్ అయ్యాక ఇంటికి వెళ్ళి కొంచెం సబ్బుతో ముఖం కడుక్కొని మీ ఇంట్లో ఉన్న అద్దం ముందుకు వెళ్ళి నిలబడు, అద్దంలో కనబడతారు, వాళ్ళే దేవుని కంట్రోల్లో లేనోళ్ళు. కొంతమందికి అర్థమైందిలేండి, కొంతమందికి అర్థం కాల. ఇంటికి వెళ్ళి సబ్బుతో కొంచెం ముఖం కడుక్కొని కొంచెం తుడుచుకొని అద్దం ముందు నిలబడు, అద్దంలో ఒకరు కనబడతారు. దేవుని కంట్రోల్లోకి వెళ్ళకుండా తిరుగుబాటుతో బతికే వాళ్ళు కనబడతారు అక్కడ. అది ఎవరో కాదు, నువ్వు లేక నేనే అవుతామేమో. దేవుని కంట్రోల్లోనే ఉన్నామా?
దేవుడు మనల్ని నియంత్రిస్తున్నాడా, దేవుడు మన జీవితాన్ని రెగ్యులేట్ చేస్తున్నాడా అన్నదే ప్రశ్న. ఇంకెక్కువ వివరించలేను. ఎవరి క్రీస్తు అనంటే రెగ్యులేటింగ్ క్రైస్ట్, నియంత్రించే క్రీస్తు ఈయన. ఏమి కనబడుతున్నాడండి మహిమలో యేసు. మహిమలో ఉన్న యేసు ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు యోహానుకు. చెప్తాను రండి. తర్వాత ఏముందో తెలుసా? మళ్ళీ 16వ వచనంలోనే ఆయన నోట నుంచి, అమ్మ వింటున్నారు కదూ, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన నోట నుంచి 2 అంచులు గల వాడి గల ఖడ్గం ఒకటి బయటకు వస్తుంది. ఏం చేస్తాడంట? ఆ ఖడ్గముతోనే మన భూమి మీద ఆది దంపతులైన ఆదామవ్వలను మోసం చేసిన ఆదిఘట సర్పం, వాడి అనుచరుడైన క్రీస్తు విరోధి, వాడి సాకారైన అబద్ధ ప్రవక్తతో యుద్ధము చేసి మన సృష్టి అంతటిని మళ్ళీ ఏమండి తన తండ్రి మహిమ కొరకు తిరిగి సంపాదించుకుంటాడు. ఆ ఖడ్గముతో యుద్ధమే చేస్తాడట. ఇంతగా ఎవరండి క్రీస్తు అంటే పగ సాధించుకునే క్రీస్తు. నేను ప్రేమించి మనుషులను చేసి సృష్టిలో పెడితే మనుషులు మోసగిస్తావరా నీవు? మనుషులు నా దగ్గరకు వచ్చే వాళ్ళకుంటే రానివ్వకుండా మనుషులు మభ్య పెడతారా మీరు అని అపవాదితోనూ అబద్ధ క్రీస్తుతోనూ అబద్ధ ప్రవక్తతోనూ తన నోట నుంచి వెళ్ళిన ఖడ్గముతో పోరాటం చేస్తాడట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి రాసి ఉంటుంది. మిగిలిన వచనాలు తీసుకోండి. ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం, ఎవరండి క్రీస్తు అంటే రివెంజింగ్ క్రైస్ట్, పగ తీర్చుకునే క్రీస్తు. ఆయన పగ తీర్చుకుంటాడు అపవాది మీద, అంత్యక్రీస్తు మీద, అబద్ధ ప్రవక్త మీద ఆయన పగ తీర్చుకుంటాడు ఒక రోజున. సోదరి స్నేహితులారా, ఎలాగున్నాడండి ఈ క్రీస్తు? చివరి విషయం చెప్తాను వినండి. 9వ సంగతి అదే 16వ వచనం చివరిలో ఇలా రాసి ఉంది, ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఈ క్రీస్తు ఎవరో తెలుసా? ప్రకాశించుచున్న క్రీస్తు. ఆంగ్లంలో రెస్ప్లెండెంట్ క్రైస్ట్ అని అంటారు. ప్రకాశించే క్రీస్తు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుందంట. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. ఇప్పుడు నేను మీకు 9 సంగతులు చెప్పాను వరుసగా. 9 సంగతులు మీతో చెప్పాను. మహిమలో ఉన్నటువంటి యేసు, ఆ మహిమ దర్శనాన్ని అపోస్తలుడైన యోహాను చూస్తుంటే 9 రకాలుగా కనబడుతున్నాడు. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు, ఏలుబడి చేసే క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తు, అన్నిటినీ బట్టబయలు చేసే క్రీస్తు, నిర్దయుడుగా ప్రవర్తించే క్రీస్తు, ఆయన గంభీరుడైన క్రీస్తు, అన్నిటిని నియంత్రించే క్రీస్తు, పగ తీర్చుకునే క్రీస్తు, చివరగా ఆయన దేదీప్యమానంగా ప్రకాశించుచున్న క్రీస్తు. ఈ యేసునే నేను నమ్ముకున్నది, ఈ యేసునే నేను నమ్ముకున్నది, ఈ యేసు ప్రభువునే నాను వెంబడించింది. ఈ యేసు ద్వారానే పాపక్షమాపణ పొందావా? ఈ యేసు ద్వారానే మారు మనసు అనుభవంలోకి వచ్చావు. ఏ యేసుని చూసావు? నన్ను మన్నించండి ప్రియులారా, మహిమలో ఉన్న యేసును చూడడం వస్తే ఏం అనుభవాలు వస్తాయో చెప్తాను. ఇటువంటి మహిమలో ఉన్న యేసు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎక్కడున్నాడు రా బాబు అంటే ఈయన 13వ వచనం చదువుతాను చూడండి మరోమారు. 1:13 చూడండి. తిరగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో ఉన్నాడట. మహిమలో ఉన్న యేసు చోటు మధ్యస్థానం. ఆయన చోటు ఎప్పుడు మధ్యలోనే ఉంటాడు. అందుకనే ఈ రోజున అన్నిట్లో మధ్యలోకి వచ్చేస్తాడు యేసునే. నువ్వు రానివట్లా నీ బతుకులోనికి, దిక్కుమాలిన దానివి. అన్నిట్లోనికి జోక్యం చేసేసుకుంటాడు, మధ్యలోకి వచ్చేస్తాడు. ఏమైనా మాటలు ఇలా మాట్లాడొద్దంటాడు, ఆలోచనలు చెయ్యొద్దంటాడు, ఇలా నడవద్దంటాడు, లేకపోతే ఇలా చెయ్యొద్దంటాడు. అన్నిట్లోని జోక్యం చేసుకుంటాడు, మధ్యలోకి వస్తాడని. యేసయ్య నువ్వు దేవుడివే కానీ వాకిట్లో కూర్చో, మధ్యలోకి వచ్చేయద్దు. వాకిట్లో యేసయ్యను కూర్చోబెట్టే క్రైస్తవులు ఉంటారు కొంతమంది, మధ్యలోకి రానివ్వరు. కానీ యేసయ్య చోటు ఎప్పుడూ మధ్యలోనే ఉంటుంది. చూపించిన 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు వినండి, వాక్య పండితుల మధ్యలో కూర్చున్నాడట ఆయన. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చదువుతాను చూడండి. లూకా 2:49. మీరేలా నన్ను క్షమించండి, పైన చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది.
పైన చదువుతున్నాను చూడండి, ఇలా రాసి ఉంది. చదువుతున్న 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయం బోధకుల ఎక్కడంట మధ్య కూర్చుండి. బోధకుల మధ్యలో కూర్చునేవాడు. భూమి మీద ఆయన సేవ చేస్తున్నప్పుడు పాపులు సుంకరుల మధ్యలో కూర్చున్నాడు. చివరికి పాప క్షమాపణ కొరకు మనుషులందరి కొరకు బలివ్వడానికి చనిపోవలసి వచ్చినప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు 2 దొంగల మధ్యలో మరణించాడు. ఇప్పుడు మనం చదివిన వచనంలో 7 దీపస్తంభాలంటే సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మీరు 6వ వచనం కానీ చదివితే, పరలోక పంతాపురములో దేవుని సింహాసనమునకును 24 పెద్దలకును 4 జీవులకును మధ్యలో ఉన్నాడు. ఆయన చోటెప్పుడు మధ్యస్థానమే. మహిమలో కనబడుతున్న యేసు చోటు మధ్యస్థానమే. చివరికి ఆయన ఏమనేశాడో తెలుసా? ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో చెప్పండి, వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు నిమ్మల్ని అడగనా? నువ్వు నమ్ముకున్నది, నువ్వు వెంబడిస్తున్నది, నువ్వు ఆరాధిస్తున్నది, నువ్వు సేవిస్తున్నది ఈ మహిమలో ఉన్న యేసు ప్రభువునేనా? అలాగైతే ఆయనని జీవితంలో కేంద్ర బిందువు అయ్యాడా? ఆయనని జీవితంలో మధ్యస్థానానికే వచ్చాడా? ఏమో, నీ సంగతి నువ్వే చూసుకోవాలి, నా సంగతి నేనే చూసుకుంటాను. సమయం అవుతుంది గనక ఇంకెక్కువ వివరించలేకపోతున్నాను. అటువంటి యేసును చూడగానే వినండి, అపోస్తలుడైన యోహాను ఎట్లయినాడంటే, అత్యున్నతుడైన ఆ యేసును చూడగానే అణకువతో కూడిన సేవకుడయ్యాడు. ఏమొచ్చింది ఆయనలో అణకువ చూపిస్తాను రండి. 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లన, భయపడకము, నేను మొదటివాడను, నేను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అన్నాడు. అమ్మ, చెల్లి, తమ్ముడు, అన్న, వినండి ఈ మాట. ఏమండి, సేవకుడి చూసిన తర్వాత ఏమయ్యాడంటే చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడ్డాడంట. ఒక విషయం మీతో చెప్పనివ్వండి. 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడు యోహాను అంటే, యేసయ్య రొమ్మున తల ఆనించుకొని కూర్చున్నాడు. యేసును ప్రేమించిన, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అనిపించుకున్నాడు. మరింటి పాదాల మీద పడ్డామే. 3.5 సంవత్సరాలు నేను చూసిన యేసు కాడండి ఈయన. ఇప్పుడు నాకు కనబడుతున్న యేసు మహిమలో చూస్తుంటే నాకు ఆయన ముందు నిలబడ్డానికి శక్తి లేక నేను వణిగిపోయి సత్తువును కోల్పోయి చచ్చినలా పడిపోయాను. దీన్ని హంబుల్ సబ్మిషన్ అంటాం. మహిమలో ఉన్న యేసును చూచిన వాళ్ళకి దీనముతో కూడిన వినండి లోబడే జీవితాలు వస్తాయి. యేసును చూడలేదు ఇప్పుడు క్రైస్తవ్యం. మన మనోనేత్రాలు గుడ్డితనం వచ్చింది. మన మనసు, మన హృదయం అంధకారమయమైపోయింది. ఆ ప్రభుని చూడలేకపోతున్నాం కాబట్టి ఈ రోజున అనకవాలేదు, లోబడపోయే మనస్తత్వం లేదు, హంబుల్నెస్ లేదు, సబ్మిషన్ లేదు. హంబుల్నెస్ బదులుగా అహంకారం వచ్చింది, ప్రైడ్ వచ్చేసింది. సబ్మిషన్కి బదులుగా రెబలియస్ నేచర్ వచ్చేసింది. దేవుని మీద తిరగబడుతున్నాము. వినండి, దేవుని ముందు అహంకారులమే కనబడు. ఇది మనకు తగదు ప్రియులారా. చూడవలసిన యేసును చూడడం వస్తే ఈ అనుభవం ఏమొచ్చుద్ది. తర్వాత ఏమొచ్చింది? యోహాను కంటే దేవుడు అంటాడు భయపడొద్దు అన్నాడు ఈ ప్రభు. అంటే అతనికి హోలీ ఫియర్, పరిశుద్ధమైన భయం వచ్చేసింది. హంబుల్ సబ్మిషన్, హోలీ ఫియర్, దీన మనసుతో కూడిన వినయం, అలాగనే పరిశుద్ధ భయం, ఈ 2 వచ్చాయి. అలా వచ్చిన సేవకుణ్ణి దేవుడు వదిలిపెట్టలేదు. ఈ అనుభవంలోకి వచ్చిన తన పిల్లల్ని దేవుడు ఎప్పుడునూ వదిలిపెట్టాడు. ఏం చేశాడో తెలుసా? తన కుడి చేతిని, అమ్మ వింటున్నారా, తన కుడి చేతిని యోహాను మీద వేశాడు.
తన స్పర్శతో ఆదరిస్తున్నాడు. వింటున్నారా లేదా? ఆయన ఇందాక బ్రదర్ ఆరాధించి చివర్లో అన్నాడు, ఆయన తోడిస్తాడు, ఆయన మనతోనే ఉంటాడు. అవునవును, తన స్పర్శతో ఆయన మన ఆదరిస్తాడు. స్పర్శనిచ్చాకన్నాడు, ఏమండి వినండి, భయపడొద్దని అభయమిస్తూ, నేను మొదటివాడను కడపటివాడను జీవిస్తున్నానయ్యా. ఈ డొమిషన్ చక్రవర్తి వలన పద్మాసు దీపంలో ఈ భయంకరమైన దుర్గతి నీవు అనుభవిస్తున్నావు, కానీ నేను ఇవన్నీ చూస్తున్నా. నేను మరణించాను కానీ తిరిగి లేచాను, నేను ఇవన్నీ చూస్తున్నా. మూడో మాట అన్నాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. డొమిషన్ నేను చంపాలనుకున్న తాళపు చెవులే నా చేతుల్లో ఉన్నాయి. వాడు నిన్నేం చేయగలడు యోహాను? నువ్వు రాయాలి, చాలా సాహిత్యంతో పరిచర్య చెయ్యాలి, మళ్ళీ ఎఫెస్ సంఘానికి నువ్వు వెళ్ళాలి, మళ్ళీ నువ్వు సేవ చెయ్యాలి. గనక మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు తన చేతిలో ఉన్నాయని తన అధికారాన్ని గురించి చెప్పాడు. వినండి, మొదటివాడును కడపటివాడును జీవించువాడను అని తన యొక్క వినండి విజయవంతమైన జీవితాన్ని గురించి చెప్పాడు. చేతితో స్పర్శవి తగిలించి ఆ యోహానును ఆదరించాడు. అక్కా చెల్లి తమ్ముడన్న ముగిస్తున్నాను వినండి. అదే ప్రభు ఈ రాత్రి తన అద్భుతమైన దయగల హస్తం నీ మీద వెయ్యాలనుకుంటున్నాడు. ఆయన కరుణాహస్తం నీ మీద పెట్టాలనుకుంటున్నాడు. అదే ప్రభు తన మాట చేత నీకు అభయం ఇవ్వాలనుకుంటున్నాడు. అదే ప్రభు తన అధికారాన్ని నీతో చెప్పుకొని నేను ధైర్యపరచాలని అనుకుంటున్నాడు. అయితే ఒక్క మాట వినండి ప్రియులారా, ఆయన చేతను ఆదరించబడాలంటే ఆయన ముందు అనుకోగలిగిన వాడు కావాలి. ఆయన ముందు అనుకోగలిగిన వాళ్ళకి కావాలంటే ఆయన మహిమ దర్శనం చూడడం మనకు రావాలి. ఒక ముస్లిం ఆమె ఒంగోలు పట్టణంలో ఏమండి రాసుకొని పాడుకుందంట పాట. భలే బాగుంటుంది ఆ పాట. ఆ పాటలో అంటే పాటలు నాకు కొంచెం ఇష్టం, ఎందుకనంటే పాటతో రక్షించబడ్డా, పాటతోనే సేవకు వచ్చా. పాటలంటే నాకు వల్లమాలిని గౌరవం కనుక సావధానంగా ప్రతి పదం బాగా వింటాను. అందులో ఏమైనా వేదాంతపరంగా తప్పుకుంటే మాత్రం ఒప్పుకోలేను. ఆ అక్క ఎంత బాగా పాడిందనంటే ఏమండి ప్రభు యొక్క దర్శనం చూసి ఆ పాటలో ఆమె పాడుతుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రభువా నీ కొరకు నేను జీవించున్నట్లు నీ స్వరూప దర్శనము నాకు దయచేయవా. యెషయా చూచెను అత్యున్నతమైన సింహాసనం మీద నీ స్వరూప దర్శనం. మోషే చూచెను అదిగో సీనాయి పర్వతము దగ్గర నీ స్వరూప దర్శనం. పద్మాసు దీపములో యోహాను చూచెను నీ మహిమ దర్శనం. ప్రభువా నీ దర్శనము చూచే కళ్ళు నాకివ్వా. సియోను గీతాల్లో పాత పాటే కానీ ఎప్పుడు పాడుకున్న జీవం ఉట్టిపడ్డట్టు ఉంటుందండి ఆ పాటలో. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. దుష్టుడు నీ కంటికి గుడ్డితనం కలిగించాడా? ఒకవేళ నీ యొక్క అహంకారముతో కంటికి పొరలు కమ్మాయా? నీ మనసు నీ హృదయం అది అంధకారమైపోయిందా? ప్రేమించే దేవుడు నీ కంటికున్న పొరలు రాల్పి తన మహిమ దర్శనాన్ని నీ ముందు పెట్టే ఆశతో నీ ముందు నిలబడ్డాడు. ఇప్పుడు యోహాను చూచిన దర్శనపు సంగతులు విపులంగా నీతో చెప్పాను. 9 రకాలుగా ప్రభు కనబడ్డాడు. భూమి మీద ఉన్నప్పుడు ఇట్లా కనబడలేదు ఆయన. భూమి మీద ఆయన శక్తి లేనివాడుగా, బలము లేనివాడుగా, జ్ఞానము లేనివాడుగా, మహిమ లేనివాడుగా, స్తోత్రము లేనివాడుగా, ఘనత లేనివాడుగా, మనుషుల మధ్యలో ఎవడి ప్రియులారు వినండి అసలు లెక్కల్లో లేని మనిషిగా బతికాడు మన ప్రభు. కానీ ఇప్పుడు మహిమలో చూస్తే పరలోకమంత అంటుంది శక్తియు బలమును ఐశ్వర్యము జ్ఞానము మహిమయు స్తుతియు ఘనతయు పొందనర్హుడవని ఆ గొర్రె పిల్లైన యేసును పరలోకమంతా ఆరాధిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుకోండి. యేసయ్యను ఎంత బాగా ఆ పరలోకం ఆరాధిస్తుందో కనబడుతుంది. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాను ఒక్క మాట. 2 రాత్రులు ఈ స్థలంలో మీటింగులు వచ్చాయి. దేవుడు తన దాసుని బలపరిచి మన కొరకు ఇచ్చాడు. నిన్న రాత్రి మంచి పాటల్లోంచి సువార్త సత్యాలు విన్నారు, సువార్త సందేశం విన్నారు. ఈ రాత్రి నేను కూడా నా వంతుగా ఇవాళ మహిమ దర్శనం చూడడం అది అవసరం. అది చూచిన వారు ఆయన పాదాల మీద పడతారు. పడిన ప్రతి వానికి యేసయ్య యొక్క స్పర్శ దొరుకుతుంది.
అభయము దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, ఆయన అధికారం అర్థమయ్యేలాగే చెప్తాడు. అటువంటి ప్రభు యొక్క తాకుడు ఈ రాత్రి కావాలి అనుకుంటే ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థ క్రైస్తవురాలుగా మిగిలిపోతావు, మారు మనసు లేనివాడిగా, పునర్జన్మ అనుభవం లేని మనిషిగా మిగిలిపోతావు. ఇది మనకు తగదు. ప్రభు ప్రేమించి మనతో మాట్లాడుతుండగా, ప్రభువా నేను ఇంకా చిన్న పిల్లవాడుగా ఉన్నా నిన్ను చూడడం నాకు అలవాటయ్యింది, సిలువలో దిక్కుమాలిన దిగంబరగా చచ్చిన నిన్ను చూడడం నాకు చేతనయ్యింది, ఆ సమాధులోంచి బయటకు వచ్చిన నిన్నేదో కొంచెం చూడగలిగాను, కానీ ఇప్పుడు మహిమలో ఇంత గంభీరంగా ఉన్నామని నాకు అర్థం కాలేదు నాయన. ఇగో నీ పాదముల దగ్గర పడుతున్నాను అని ఆయన పాదాల దగ్గర పడగలిగితే, పరిశుద్ధమైన భయము కలిగి ఉంటే, దీన మనసుతో నువ్వు లోబడిపోతే ఆయన తన స్పర్శను ఇస్తాడు, తన మాటను ఇస్తాడు, తన అధికారం వ్యక్తపరిచి నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తాడు. అటువంటి కృప కోరుకొని ఆయన వైపు వస్తావా? నీ కొరకు ఆయన ఆగిపోతాడు. ఇక్కడ ఆయన వైపు వస్తావా? నీ కొరకు ఆగిపోతాడు ఆయన. వింటున్నారా ప్రియులారా? ఆయన పర్వత ప్రసంగం చెప్పేసుకుని, ఆయన పర్వత ప్రసంగం చెప్పే కిందగా దిగ్గానే, యేసు నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవనంటే ఆగిపోయి స్పర్శనిచ్చి కుష్ఠరోగిని బాగు చేయలేదా ఆయన? యెరికో పట్టణపు ఎంట్రన్స్లో గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అని అరుస్తుంటే శిష్యులంతా నోర్మై అంటున్నా కానీ వాడు అరుస్తుంటే వాడు ముందు నిలబడి వాడు కళ్ళు ఇచ్చి వాడిని ప్రయోజకుడిగా చేయలేదా ఆయన? అదే దేవుడు నీ కొరకు రాత్రి నిలబడాలనుకుంటున్నాడు, నీ కొరకు ఆగిపోవాలనుకుంటున్నాడు. ఎవరో ఒక దైవజనుడు చెప్తే కొంచెం జోకులాగా అనిపించింది, కానీ ఎంత గంభీరమైన సత్యం అనిపించింది. పరలోకంలో అంటే బైబిల్ ఎక్కడుందో అడగండి, జోక్గా ఊహించి చెప్పిన మాట. మళ్ళీ నన్ను అడిగితే నేను చేస్తాను ఇక్కడ. అమ్మ వింటున్నారు, ఆయన ఊహించి అన్నాడు. ఏమన్నాడంటే, పరలోకంలో చిన్న వాదన జరుగుతుందట. మోషే అన్నాడట, ఏ బ్రదర్స్ వినండి, నేను ఏం చేశానో తెలుసా? ఈ కర్ర పట్టుకొని సముద్రాన్ని అటు ఇటు ఆపాను తెలుసా అన్నాడంట. అనగానే యెహోషువ అన్నాడట, ఆగన్నా, బలి చెప్పావు కానీ సముద్రం ఆపావు కానీ నేను గిబియోలో చేతులు ఎత్తితే సూర్యచంద్ర నక్షత్రాలు ఆపాను తెలుసా అన్నాడట. అనగానే ఏలియా వచ్చి, బ్రదర్స్ మీద రాగండి, నేను 3 సంవత్సరాలు వర్షమే పడకుండా ఆకాశాన్ని ఆపాను తెలుసా. వీళ్ళు ముగ్గురు అలా దెబ్బలాడుకుంటుంటే, ఎవరు? మోషే, యెహోషువ, ఏలియా మాట్లాడుకుంటేను వినండి. యెరికో దగ్గర ఉన్న గుడ్డి భిక్షకుడు వాడు వచ్చినట్ట, అయ్యగారులు మీరు ప్రవక్తలు, గొప్పోళ్ళు, సేవకులు గొప్ప గొప్ప వాటిని ఆపారు, కానీ నేను యెరికో మార్గంలో ఉండి యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించమనంటే ఆయన వచ్చి ఆగాడు తెలుసా. మీరు సృష్టిని ఆపేరేమో కానీ నేను సృష్టికర్తను ఆపాను అన్నాడంట. మీరెవరిని ఆపారు? సముద్రం సృష్టిలో భాగం, సూర్య చంద్రులు వారు కూడా సృష్టిలో భాగం. ఏమండి, అలాగనే వర్షం అది సృష్టిలో ఒక భాగం. సృష్టిని మీరు ఆపగలిగారు, నేను సృష్టికర్తనే ఆపగలిగాను. అలాగే నేను గొప్పోడిని కాదు, కానీ సృష్టికర్త ముందు నిలబడి ప్రభువా నా కొరకు నువ్వేమి చెయ్యవా అని ఆయన వైపు పరిగెత్తుకొని వస్తే ఆయన మనుషులు కూడా ఆగిపోతాడండి. రాత్రి వేళ కవులూరులో ప్రభు వైపు పరిగెత్తుకొని వస్తావా? ఒక అడుగు పరిగెత్తరా, 10 అడుగులు పరిగెత్తొచ్చేస్తాడు. చిన్న కుమారుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకునే తండ్రిలాగా నేను ముద్దు పెట్టుకుని అక్కును చేర్చుకుంటాడు. చేర్చుకోవడమే కాదు, అక్క, చెల్లి, తమ్ముడు అన్న నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము తృణీకరించిన అన్న దేవుడు నేను స్వీకరిస్తాడు. నిన్ను తన కూతురుగా చేసుకుంటాడు, నేను తన కొడుకుగా చేసుకుంటాడు. నీ గతి, నీ స్థితి, నీ దిశ, నీ దశ అన్నిటినీ మార్చేవాడు ఆయన. ఇష్టపడితే నీ ఇష్టం, ఇష్టపడకపోయినా నీ ఇష్టం. ఇందులో ఎవరి బలవంతము లేదు. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఎవరు కదలే ప్రయత్నం చేయకండి. దేవుడు మనతో మాట్లాడడం అది ఎంత ప్రాముఖ్యమైన అనుభవమో, దేవుడు మాట్లాడిన తర్వాత దేవునితో ఒక మాట చెప్పి వెళ్ళడం ఆ అనుభవం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఆశీర్వాదం తెచ్చే అనుభవం.
కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు, కానీ కయ్యూను దేవునితో మాట్లాడలేదు. తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు, తమ్ముడిని చంపేశాడు. చివరికేమో శాపగ్రస్తుడయ్యాడు, దేశదిమ్మరయ్యాడు. కయ్యూను నీకు కాపమేళ, సత్క్రియని చేస్తే తలెత్తుకోవా అని అంటే మాట్లాడే దేవునితో మాట్లాడకుండా తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి కోపాన్ని నిగ్రహించుకోలేక నరహత్య చేసి చివరికి నరహంతకుడై దేశదిమ్మరై శాపగ్రస్తుడైపోయాడు. దేవుడు మాట్లాడిన తర్వాత దేవునితో మాట్లాడకుండా మనం వెళ్ళిపోతే మనం కయ్యూను వంటి వారమైపోతామేమో అన్న భయంతో చెబుతున్నాను. ఇంకా ఏమి చెబితే నీకు అర్థమవుతుంది, ఏమి చెబితే ఆ ప్రభు వైపు నువ్వు తిరుగుతావో చెప్పు. మహిమలో ఉన్న యేసు కనబడ్డాడా? పునరుత్థానుడైన క్రీస్తు ఆయన, ఏలుబడి చేసే క్రీస్తు ఆయన, నీతిగల క్రీస్తు ఆయన, అన్ని బట్టబయలు చేసే క్రీస్తు ఆయన, నిర్దయుడుగా తీర్పు తీర్చే క్రీస్తు ఆయన, ఆయన గంభీరుడైన క్రీస్తు ఆయన, ఆయన పగ తీర్చుకునే క్రీస్తు ఆయన, అన్నిటినీ నియంత్రించే క్రీస్తు ఆయన, దేదీప్యమానము గల ప్రకాశంతో ఉండే క్రీస్తు ఆయన. ఈ క్రీస్తును చూడడమే మనకు రాకపోయింది, అందుచేతనే ఆయన పాదాల మీద పడడం రాలేదు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఆయన పాదాల దగ్గర పడి పగిలిపోదామా? ఎవరో ఒక బ్రదర్ రాశాడు పాట, బాగుంటుంది ఆ పాటలోని మాట. అందులో ఏముంటుందంటే, పగలని నేల పంటనివ్వదు, విరగని మేఘం కురవదు. మేఘం వర్షించాలంటే విరగాల్సిందే, నేల పంటనివ్వాలంటే పగలాల్సిందే, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దేవుని సందులో పగలాల్సిందే. 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లాడి భోజనమే యేసయ్య చేతిలో పడి విరిగిపోతే 5,000 కడుపులు నింపాయి. అవి నువ్వు ఎవరివైనా కావచ్చు. ఇన్ని దేవుని మాటలు విన్నాక విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల దగ్గర పగిలిపోయి ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, విరిగి నలిగిన హృదయంతో ఆయన వైపు తిరిగితే నువ్వు అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తి అవుతావు. నిన్ను దీవిస్తాడు, నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆధ్యాత్మిక అనుభవం కావాలి అన్న ఆశ నీకుంటే నువ్వు కూర్చున్న చోటనే, అన్న స్వామి, అన్న తమ్ముడు స్వామి, తమ్ముడు బాబు స్వామి, బాబు, ఇన్ని మాటలు విన్నా కూడా కరుకు రాయి లాంటి హృదయంతో ఇంటికి అలా వెళ్ళిపోతాను. నా హృదయాన్ని ప్రభువుకి అర్పిస్తాను, ఆయన బిడ్డగా మారతాను, ఆయన నమ్మకంగా వెంబడిస్తాను, నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి ముగిస్తాను. వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, వందనాలు బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అమ్మ, వందనాలు అయ్యా, వందనాలు తమ్ముడు. ప్రభు నేను దీవించునుగాక. ఎత్తిన నీ చేతిని ప్రభువు పట్టుకొని నిన్ను బలపరిచి పరిశుద్ధునిగా చేసి అనేకుల ముందు ఒక సవాలుగా నిన్ను ఉంచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. చేతులు చాపిన వారు అలా లేచి నిలబడతారా? మీ కొరకై ప్రార్థించి నేను అయ్యగారు రాజ్ కుమార్ గారికి మైక్ అప్పగిస్తాను. నిలబడిన వారు అలానే ప్రార్థన చేసి, యవనస్తులు మంచిదమ్మా, మీరు స్పందించడం మంచి పరిణామం, దేవుడు బలపరుస్తాడు మిమ్మల్ని. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ దాసుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఈ కూడికలు ఏర్పాటు చేసే విధానం చూసినప్పుడు దీనికి రావలసిన ఫలం వస్తుందో రాదో అన్న భయం ఆవరించింది. ఈ కష్టానికి ఖర్చుకు ఈ స్థలములో నిలిచి ఉన్న నీ బిడ్డలు నమ్మకంగా నీ చేతిలో చెయ్యి వేసి నిన్ను వెంబడించడానికి తీర్మానించుకొని నిలబడ్డారు. వీరు మనుషుల మాటలు వినడానికి రాలేదు, నేను మనుషుల మాటలు చెప్పడానికి నిలబడలేదు. నీ మాటలే చెప్పాను, వారు నీ మాటలే విన్నారు. మహిమలో ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను చూచినటువంటి వీరు నీ పాదాల దగ్గర పడి నీ చేతి స్పర్శ చేత, నీ నోటి మాట చేత నీవిచ్చిన అభయాన్ని పొంది ఈ భూమి మీద ప్రయోజకులవ్వడానికి నిలబడ్డారు నాయన. ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించి
వారికున్న అక్కరలు అవసరాలు తీర్చి మెట్టుకు వారి ద్వారా నీ నామానికి మీరే మహిమ తెచ్చుకుందరని నీ దాసుడి పడ్డే ప్రయాసక ఫలమిమ్మని, ఇక్కడ జరిగిన సంగీత పరిచర్య, ఇక్కడ జరిగిన గాన పరిచర్య, ఇక్కడ జరిగిన వాక్య పరిచర్య, వీటన్నిటికీ రావాల్సిన ఫలములు మీరు అనుగ్రహిస్తారని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు నామంలోనే నిలబడిన వారిని, కూర్చొని నీ వాక్యాన్ని ఆలోచిస్తున్న మా ప్రియులను పేరు పేరు దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి. థ్యాంక్ యూ.